ఈ వ్యవస్థ యొక్క నిర్వహణకు అవసరమైనటువంటి ఈ వ్యవస్థ నిర్మాణంతో పాటు దాని నిర్వహణకు కూడా కొన్ని ముఖ్యమైనటువంటి నిబంధనలను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అలాగే భారతదేశంలో ఎన్నికల కమిషన్ పనిచేయడం కోసం ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇదే సందర్భంలో ఎడ్మండ్ బర్క్ అనేటటువంటి వాడు ఓ సందర్భంలో చెప్తాడు, ఒక వ్యవస్థ తనను తాను సంరక్షించుకోవాలంటే తనను తాను సంస్కరించుకోవాల్సి ఉంటుంది. ఒక వ్యవస్థ కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, ఒక సంస్థ కావచ్చు, ఏదైనా కూడా దీర్ఘకాలంలో తనను తాను సంరక్షించుకోవాలంటే తనను తాను సంస్కరించుకోవాల్సి ఉంటుంది. సంస్కరణ అంటే మారుతున్నటువంటి దేశకాలమైన పరిస్థితులు ఏవైతే ఉంటాయో వీటిని ఆధారం చేసుకొని దానికి అనుగుణంగా వ్యవస్థను తనను తాను సవరించుకొని సరిదిద్దుకొని మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రూపొందించుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ సందర్భంలో మన ప్రజాస్వామ్యం అంటే 1952లో మొదటిసారి ఎన్నికలు జరిగింది మొదలు ఇప్పటి వరకు లోక్సభకు ఒక 15 సార్లు ఎన్నికలు నిర్వహించినాం. అలాగే దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల శాసనసభలకు కూడా ఎన్నికలు నిర్వహిస్తూ వస్తున్నాం. ఈ క్రమంలో ఎన్నికల యంత్రాంగం అనేటటువంటిది పటిష్టంగా సమర్థవంతంగా పనిచేయాలంటే మరి దాంట్లో అనేక మార్పులు అవసరమైనవి, అనేక మార్పులు ప్రవేశపెట్టినారు. ముఖ్యంగా ఈ ఎన్నికల సంస్కరణలకు సంబంధించిన దాంట్లో మనకు 3-4 అంశాలు ఉన్నాయి. ఈ 3-4 అంశాల్లో నిర్వహణ చేసేటప్పుడు మీరు ఫస్ట్ చదువుకోండి, నేను తర్వాత చెప్తాను. ఈ ఎన్నికల సంస్కరణలకు సంబంధించిన దాంట్లో ముఖ్యంగా ఇప్పటి వరకు ప్రవేశపెట్టబడినటువంటి సంస్కరణలు, అట్ ది సేమ్ టైం వచ్చినటువంటి మార్పులు, అదేవిధంగా ఇప్పటి వరకు వచ్చినటువంటి కమిషన్ ఎన్నికల సంస్కరణల కోసం అనేక కమిటీలు ఏర్పాటైనవి, ఆ కమిటీల గురించి, అదేవిధంగా చేపట్టవలసిన సంస్కరణలు, ఈ చేపట్టవలసిన సంస్కరణల్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్స్ ఉన్నాయి. నిన్న మన 2-3 అడిగారు, దామాష ఎన్నికల పద్ధతి అంటే ఏమిటి, ఈ దామాష ఎన్నికల పద్ధతి అంటే ఏమిటి, అలాగే కొత్త కొత్త పదాలు దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి. ముఖ్యంగా నెగిటివ్ పోల్ అని చెప్పి, నెగిటివ్ ఓటింగ్ అని, అలాగే ప్రాక్సీ ఓటింగ్ అని భిన్నమైనటువంటి పద్ధతుల గురించి కూడా మన దేశంలో చర్చ జరిగింది, జరుగుతున్నది. కాబట్టి ఇప్పటి వరకు ప్రవేశపెట్టినటువంటి సంస్కరణలు, ప్రవేశపెట్టవలసిన సంస్కరణలు, ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి అంటే కమిటీలు, అవి చేసినటువంటి సూచనలు, ఎన్నికల సందర్భంగా వచ్చేటటువంటి రాజకీయ పార్టీలు, ఆ పార్టీలకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యంగా జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు అని చెప్పి వర్గీకరణ చేసిన, మరి భారతదేశంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలు ఎన్ని అనే నంబర్ అనేటటువంటిది అడుగుతున్నారు. అదేవిధంగా ప్రాంతీయ పార్టీలు అంటే రిజిస్టర్డ్ పార్టీలకు, రికగ్నైజ్డ్ పార్టీలకు ఉండేటటువంటి తేడా ఏమిటి, అలాగే ఈ పార్టీలకు సంబంధించి ముఖ్యంగా అంటే ఈ పార్టీల యొక్క వ్యవస్థాపకులు కావచ్చు, లేక పార్టీలకు సంబంధించినటువంటి అధిపతులు కావచ్చు, వీటి గురించి కూడా మనల్ని ప్రశ్నిస్తున్న సందర్భాలు చూస్తున్నాం. యూపీఏలో గతంలో 2008లో యూపీఏలో కాంగ్రెస్ తర్వాత అతిపెద్ద రాజకీయ పార్టీ ఏదని ప్రశ్నించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందువల్ల రాజకీయ పార్టీలు అనేవి ఎన్నికల యంత్రాంగంలో, ఎన్నికల నిర్వహణలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. కాబట్టి
అసలు రాజకీయ పార్టీ అంటే ఏమిటి, ఎలాంటి పార్టీ వ్యవస్థ ఉన్నది, ఎన్ని రకాల పార్టీ వ్యవస్థలు ఉంటాయి, ప్రాంతీయ పార్టీ అంటే ఏమిటి, జాతీయ పార్టీ అంటే ఏమిటి, ఒక రాజకీయ పార్టీకి గుర్తింపును ఎవరిస్తారు, జాతీయ పార్టీగా గుర్తింపు పొందడానికి కావాల్సిన అర్హతలు ఏంటివి, ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కావాల్సినటువంటి అర్హతలు ఏంటివి, ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి సంస్కరణల గురించి మన దీంట్లో చర్చ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతదేశంలో మొట్టమొదటి ఇంపార్టెంట్ అయినటువంటి మార్పు ఓటింగ్ వయో పరిమితిని తగ్గింపు. ఓటింగ్ వయో పరిమితి తగ్గండి. వయో పరిమితి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించినటువంటి దాంట్లో ఎప్పుడు సవరించినది ద్వారా 61వ సంవత్సరం. ఈ వయో పరిమితిని తగ్గించాలని చెప్పి సూచించినటువంటి కమిటీ ఏమిటి అంటే 1974లో లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్, విఎం తార్కుండే నేతృత్వం లోపల ఒక కమిటీని వేసినప్పుడు ఈ తార్కుండే కమిటీ మొట్టమొదటిసారిగా ఎన్నికల వయో పరిమితిని తగ్గించాలని చెప్పి సూచించడం జరిగింది. ఎంఆర్ మినుమసాని, విఎం తార్కుండే లాంటి కొంతమంది భారతదేశంలో ప్రముఖులైనటువంటి వ్యక్తుల చేత ఒక కమిటీని ఏర్పాటు చేస్తే ఆ కమిటీ చేసినటువంటి సూచన ఏంటంటే ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఎన్నికలకు సంబంధించిన ఓటింగ్ వయో పరిమితి ఆనాడు 18 సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పుడు బ్రిటన్ లాంటి దేశాల్లో దాన్ని 16 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది ప్రస్తుతం. అయితే ఆ రోజులలో మన దగ్గర 21 సంవత్సరాలు ఉండటం ఏదైతే ఉందో దీన్ని తగ్గించాలని చెప్పి దాన్ని 18 సంవత్సరాలు చేయాలని చెప్పి సూచించిన కమిటీ బిఎం తార్కుండే కమిటీ. కాకుంటే దానిని 74లో సూచించినప్పటికీ రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1988లో 61 రాజ్యాంగ సవరణ అనుసరించి ఈ ఓటింగ్ వయో పరిమితిని 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించినారు. అలాగే రాజీవ్ గాంధీ ప్రభుత్వ కాలంలో వచ్చిన మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం. ఇది ఎప్పుడు తీసుకురాబడింది? 1985లో ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా 52వ సవరణ ద్వారా ఎక్కడ చేర్చినాం? ఇది 10th షెడ్యూల్లో చేర్చడం జరిగింది. సరే, దీంట్లో మనకు 10th షెడ్యూల్ గురించి చెప్పేటప్పుడు మీకు కొన్ని చెప్పాము, మళ్ళీ కూడా ఒకసారి గుర్తు చేస్తాం. గతంలో ఒక రాజకీయ పార్టీలో చీలిక వచ్చినప్పుడు 1/3 వంతు మంది పార్టీ నుంచి చీలిపోతే ఆ చీలిక గుంపు, చీలిక గ్రూపు పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం కిందికి వచ్చేవారు కాదు. 1/3 వంతు మంది చీలిపోయినా కూడా వాళ్ళు అనర్హులు కాదు గతంలో. కానీ 91వ రాజ్యాంగ సవరణ ద్వారా వచ్చిన మార్పు ఏంటంటే ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ చీలిపోయినప్పుడు ఈ పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం కిందికి రాకుండా ఉండాలంటే 2/3 వంతు మంది చీలిపోయినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. 2/3 వంతు మంది చీలి బయటికి వెళ్ళిపోతే మాత్రమే వాళ్ళు ఈ చట్ట పరిధి కిందికి రారు, అంటే అనర్హులుగా ప్రకటించరు. లేకుంటే వాళ్ళందరూ అనర్హులుగా ప్రకటింపబడతారు. గతానికి ఇప్పటికీ తేడా అదే. ఫస్ట్ చట్టం వచ్చినప్పుడు 1/3 వంతు మంది చీలిపోతే ఈ చట్టం కిందికి రారు. ఇప్పుడు మాత్రం 2/3 వంతు మంది చీలిపోయినప్పుడు మాత్రమే ఈ చట్టం కిందికి రారు, లేకపోతే వస్తారు. అంటే ఈ చట్టాన్ని అనుసరించి 2/3 వంతు మంది తక్కువ మంది చీలిపోతే 5, 10 మంది అంటే చీలిపోయినప్పుడు వారందరినీ కూడా అనర్హులుగా ప్రకటించేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ వచ్చినటువంటి మార్పును మనం దృష్టిలో పెట్టుకోవాలి, రైట్? ఇక నెక్స్ట్ 1962 వరకు కూడా మన దేశంలో ద్విసభ్య నియోజకవర్గాలు ఉండేవి. ద్విసభ్య నియోజకవర్గాలు. ద్విసభ్య నియోజకవర్గాలు అంటే ఏంటివి? అంటే ఒకే నియోజకవర్గం నుంచి ఇద్దరు ఎన్నుకోవాల్సి ఉండేది. ఒక నియోజకవర్గం నుంచి 2 సభ్యులు. ఒకటేమో రిజర్వ్డ్ స్థానం, ఒకటేమో జనరల్ స్థానం. ఇప్పుడు ఏదైనా ఒక నియోజకవర్గాన్ని ఏర్పాటు చేసినప్పుడు దాంట్లో నుంచి ఒక జనరల్ స్థానాన్ని, జనరల్ కేటగిరీ కిందికి ఒక స్థానాన్ని, మరొక స్థానాన్ని
ఎస్టీ కోసం కానీ లేదా ఎస్సీ కోసం కానీ కేటాయించేటటువంటి వారు. అంటే ఒకే నియోజకవర్గం నుంచి ఓటర్లందరూ కూడా 2 సభ్యులకు ఓటు వేయాల్సి వచ్చేది. ఒక రిజర్వ్డ్ స్థానానికి మరొకటి జనరల్ స్థానానికి ఓటు వేయాల్సి వచ్చేది. కానీ 62లో జరిగినటువంటి ఎన్నికల తర్వాత ఈ మార్పుని చేసేసి అన్ని నియోజకవర్గాలను కూడా ఏకసభ్య నియోజకవర్గాలుగా చేయడం జరిగింది. అంటే నియోజకవర్గాలను మొత్తాన్ని కూడా వేరు చేసేసి ఏకసభ్య నియోజకవర్గాలుగా ఏర్పాటు చేసినారు. గతానికి ఇప్పటికి వచ్చినటువంటి ప్రధానమైనటువంటి తేడా. ఓకే, ఇకపోతే అదనగా ఏమిటి, ఇప్పుడు మీకు ఒకటే నియోజకవర్గంలో మనం ఇద్దరికి ఓటు వేయాల్సి ఉంటుంది. 2 బ్యాలెట్ పేపర్ ఇస్తారు. ఒకటేమో రిజర్వ్డ్ కేటగిరీ కింద పోటీ చేస్తారు. పోటీ ఎంతమైనా చేయవచ్చు. ఇప్పుడు ఒక ఎస్సీ నియోజకవర్గం ఉందనుకోండి, దాంట్లో ఆ సీటు కిందికి వచ్చేటటువంటి రిజర్వ్డ్ స్థానానికి కిందికి వచ్చేటటువంటి దానికి సంబంధించి 2, 3, 5, 10 మంది పోటీ చేస్తారు. జనరల్ కేటగిరీకి వచ్చేటటువంటి దానికి ఎంతమంది అయినా పోటీ చేయొచ్చు. ఓటర్ మాత్రం రిజర్వ్డ్ నియోజకవర్గంలో కేటగిరీ కిందకి ఒక సభ్యుడిని, జనరల్ కేటగిరీలో మరొక సభ్యునికి ఓటు వేసే అవకాశం, 2 ఓట్లు వేయాల్సి వచ్చేది. ఇంతకుముందు దేశం మొత్తం మీద కాదు, కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కడైతే ఒక జిల్లా మొత్తాన్ని నియోజకవర్గంగా పాటించినప్పుడు అక్కడ 2 సభ్యులు ఎన్నుకునే పరిస్థితి ఉండేది. కాబట్టి ఆ దిశపై నియోజకవర్గాల పద్ధతి ఉండేది. దాన్ని రద్దు చేసి 62 తర్వాత ఏకసభ్య నియోజకవర్గాలని చేయడం జరిగింది. దీని తర్వాత ముఖ్యంగా ఇప్పుడు అంటే అనేక మార్పులు వచ్చినటువంటి దాంట్లో 96 తర్వాతనే ఎన్నికలకు సంబంధించినటువంటి అనేక మార్పులు ఎక్కువగా వచ్చినవి. వాటిలో ముఖ్యమైనది ఏంటంటే ఒక అభ్యర్థి 2 స్థానాల కంటే ఎక్కువగా పోటీ చేసేటటువంటి అవకాశం లేదు. గతంలో ఒక అభ్యర్థి ఎన్ని స్థానాల నుంచైనా పోటీ చేసే అవకాశం ఉండేది. ఉదాహరణకి ఎన్టీ రామారావు నల్గొండ నుంచి, హిందూపూర్ నుంచి, గుడివాడ నుంచి 3 చోట్ల నుంచి పోటీ చేసి 3 చోట్లలో కూడా గెలుపొందడం జరిగింది. ఆ తర్వాత కాలంలో హిందూపూర్ స్థానాన్ని అడ్డుపెట్టుకొని నల్గొండ, గుడివాడ రెండింటికి కూడా రాజీనామా చేయడం జరిగింది. బరోడాలో అబ్దుల్ లతీఫ్ అనేటటువంటి వాడు 6 నియోజకవర్గాల్లో పోటీ చేసి 6 చోట్ల కూడా గెలుపొందడం జరిగింది. అంటే అలా గెలుపొందడం మూలంగా ఏమవుతుంది అంటే మిగిలిన 5 స్థానాలకు కూడా ఏదైనా ఒకటే స్థానాన్ని అడ్డుపెట్టుకోవాలి, మిగతా 5 స్థానాలు కూడా రాజీనామా. సమస్య ఏంటంటే మరి 5 స్థానాలకు రాజీనామా చేసినప్పుడు ఈ 5 చోట్ల కూడా ఉప ఎన్నికలు జరిగేటప్పుడు మరి దాన్ని ఎన్నికలమే ఎవరు భరించాలి? నీ వరకు నువ్వు పోటీ చేసినా, గెలుపొందినావు, రాజీనామా చేసి వదిలిపెట్టినావు. ఇప్పుడు ఆ 5 నియోజకవర్గాల్లో మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలంటే లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. మరి ఎవరు భరించాలి అంటే ప్రభుత్వం మీద భారమే కదా. అందుకోసమే ఒక అభ్యర్థి ఏకకాలంలో 2 కంటే ఎక్కువ నియోజకవర్గాలు పోటీ చేయకుండా మార్పు తీసుకురావడం జరిగింది. అలాగే మనకు 1996 నుంచి ఎన్నికల పరిశీలకులను నియమించుకునేటటువంటి పద్ధతిని తీసుకొచ్చారు. ఎన్నికల పరిశీలకులు, వీళ్ళని ఎలక్షన్ అబ్జర్వర్స్ అంటారు. వీళ్ళు చాలా కీలకం. నాకు తెలిసినంత వరకు భారత రాజకీయ చరిత్రలో లాలూ ప్రసాద్ యాదవ్ యొక్క రాజకీయ చరిత్ర, ఆయన జీవిత చరిత్రలో ఎప్పుడు కూడా ఎవరికి కూడా భయపడలేదు. కానీ మన రాష్ట్రానికి చెందినటువంటి కేజే రావు వస్తున్నాడంటే మధేపుర ఎన్నికల సభలో మాట్లాడేటటువంటి వాడు మధ్యలోనే స్పీచ్ ఆపేసి హెలికాప్టర్ తీసుకొని పారిపోయిన పరిస్థితిని చూసిన. కారణం ఏంటంటే ఇతను చాలా స్ట్రిక్ట్ ఆఫీసరు. భారతదేశంలో ఎన్నికల పరిశీలన కొంతమందికి ఆ పేరు ఉంటుంది. భారతదేశంలో ఎన్నికల కమిషనర్స్లో బాగా పేరు తెచ్చుకున్నవాడు టిఎన్ శేషన్ అయితే, ఎన్నికల పరిశీలకుల వ్యవస్థకే వన్నె తెచ్చినటువంటి వాడు మన రాష్ట్రానికి చెందినటువంటి కేజే రావు. ఎన్నికల పరిశీలనకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు ఎన్నికలు నిర్వహించేటప్పుడు లేకపోతే రిగ్గింగ్ జరిగినా, అవకతవకలు జరిగినా, ఇవేవి జరిగినా వీళ్ళు ఎవరిని ఏమన్నారు, కొట్టరు, తిట్టరు, ఏం చెప్పరు. ఉన్న వాతావరణం మొత్తం పరిశీలిస్తారు. రిపోర్ట్ అనేది రాసి ఎన్నికల కమిషన్ పంపిస్తే ఎన్నికల కమిషన్ కబురు చల్లగా చెప్తుంది. ఏమని, మీ దగ్గర జరుగుతున్నటువంటి ఎన్నికని మేము రద్దు చేసినాం అంటే. కానీ ఇన్ని రోజులు పెట్టినటువంటి డబ్బులు ఉంటాయి కదా, చీరలు, సారలు, కుంకుమ బన్నెలు, ముక్కు పొడుగలు, అనేక రకాలు పంచుతున్నారు కదా, ఇవన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి. అందుకోసం వాళ్ళు ఎవరిని ఏమన్నారు, ఎన్నికలు జరిగేటప్పుడు ఈ పరిశీలకులు
జస్ట్ అబ్జర్వర్స్ అబ్జర్వ్ చేస్తారంటే ఏం జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని రిపోర్ట్ ఇస్తారు. దాన్ని బట్టి ఎన్నికల కమిషన్ చర్య తీసుకుంది. ఇంకో సమస్య ఏంటంటే ఎన్నికల కమిషన్ నిన్న మీకు చెప్పాను, ఎన్నికల కమిషన్కు జ్యుడిషియల్ పవర్స్ కూడా ఉంటాయి. కాబట్టి నువ్వు ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని వీళ్ళు ఎట్లా తీసుకున్న నిర్ణయం దీన్ని నేను సవాల్ చేస్తున్నాను అని చెప్పి చేయడానికి అవకాశం లేదు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందంటే 329 అధికరణ ప్రకారం కమిషన్కి జ్యుడిషియల్ అధికారాలు వస్తాయి, జ్యుడిషియల్కే ఉన్న అధికారాలు పోతాయి. ఉన్న అధికారాలు అంటే దాంట్లో జోక్యం చేసుకునేటటువంటి అవకాశం ఉండదు. ఇక్కడ తేడా అదనమాట. కాబట్టి ఎన్నికల కమిషన్కు ఉండేది ప్రత్యేకత. అందువలన ఎన్నికల అబ్జర్వర్స్ ఎవరైతే ఉన్నారో ఇది కీలకమైనటువంటి. అలాగే ఈ ప్రచార సమయం ఏదైతే ఉన్నదో దీన్ని 1996లో 21 రోజుల నుంచి 14 రోజులకు తగ్గించడం జరిగింది. గతంలో 21 రోజులు ఉండేది, దాన్ని 14 రోజులకు తీసుకురావడం జరిగింది. అలాగే 96లో వచ్చినటువంటి మరొక మార్పు ఏంటంటే 2 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ శిక్ష, జైలు శిక్ష లేక కోర్టు శిక్ష విధించినటువంటి వ్యక్తులు ఎవరు కూడా శిక్ష విధింపబడిన వ్యక్తులు ఎవరు కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కారు. గతంలో ఉండేటటువంటి అంశం ఏంటంటే గతంలో ఒక కోర్టు శిక్ష వేస్తే ఆ కోర్టు వేసినటువంటి ఇచ్చిన తీర్పుని దానికంటే పై కోర్టులో అప్పీల్ చేసుకునేవాళ్ళు. అప్పీల్ చేసుకొని పోటీ చేసేవారు. పోటీ చేసేటప్పుడు వాదన ఏంటంటే అప్పీల్ పెండింగ్ ఇన్ ద హయ్యర్ కోర్ట్. అప్పీల్ అనేది పై కోర్టులో పెండింగ్లో ఉంది. అంటే కింది కోర్టు ఇచ్చిన తీర్పు ఫైనల్ కాదు కదా, దానికంటే పై కోర్టులో అప్పీల్ చేసినాం. దానికంటే పై కోర్టులో అప్పీల్ చేసినారు కాబట్టి కోర్టు ఇంక ఏం తీర్పు చెప్పలేదు కదా. అలాంటప్పుడు ఇతను ఎన్నికల్లో అనర్హుడిగా ప్రకటించరాదు కదా అని చెప్పి ఒక ఎగ్జామ్షన్ ఇచ్చేవారు. అయితే ఈ ఎలక్టోరల్ రిఫార్మ్స్ వచ్చేటప్పుడు జస్టిస్ బిపి జీవన్ రెడ్డి నేతృత్వంలో ఉన్న లా కమిషన్ చెప్పింది ఏంటంటే ఓకే కరెక్టే, అప్పీల్ పెండింగ్లో ఉంది, నేను కూడా ఒప్పుకుంటాను, కాబట్టి నువ్వు పోటీ చేయొచ్చు. మరి అప్పీల్లో నీకే అనుకూలంగా తీర్పు వస్తుందని ఉంది అక్కడ. పైకోర్టు ఈ కింది కోర్టులో శిక్ష విధింపబడినటువంటి వ్యక్తులు పైకోర్టులు అప్పీల్ చేసుకొని ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు, బాగానే ఉన్నది. కానీ అక్కడ కోర్టు నీకు అనుకూలంగా తీర్పు చెప్తుందని నమ్మకం ఉంది. ఆ కోర్టు కూడా ఈ శిక్షను ఖరారు చేయొచ్చు కదా. అదేనా లేదా? మరి ఏదో సీరియస్గా లేదా? కింది కోర్టు శిక్ష వేస్తే పైకోర్టు అప్పీల్ చేసుకున్నప్పుడు అప్పీల్ పెండింగ్లో ఉందండి, ఇంకా ఫైనల్ కాలేదు, కాబట్టి నేను పోటీ చేస్తున్నాను అంటున్నాను. బాగానే లా కమిషన్ వాదన ఏంటంటే అప్పీల్ పెండింగ్లో ఉన్నమాట మాకు కూడా తెలుసు. మరి ఆ కోర్టు కేసు కొట్టేస్తుంది, నీకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఏముంది? అంటే గ్యారెంటీ ఏమన్నా ఉందా? అట్లా మేనేజ్ చేస్తున్నావా? కాదు కదా. కాబట్టి పైకోర్టు ఈ కేసుని కన్ఫర్మ్ చేయొచ్చు, ఎస్ కరెక్టే, ఇతని మీద పెట్టినటువంటి అభియోగాలు కరెక్టే అని చెప్పి ఆ కేసు ఆ కోర్టు కూడా ఈ కేసులో అతని శిక్ష ఖరారు చేయొచ్చు కదా. అందువలన ఈ అప్పీల్ పెండింగ్ను అడ్డం పెట్టుకొని పోటీ చేసేటటువంటిది ఉండకూడదు. కాబట్టి 2 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ కఠిన కారాగార శిక్ష విధించిన వాళ్ళు ఎవరు కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం లేదు అని. దీని తర్వాత ఇంకో మార్పు ఏంటంటే మనకు అంటే ఈ 1996 తర్వాత 97 నుంచి అమల్లోకి వచ్చినటువంటి ఇంకొక అంశం ఏంటంటే ఇంతకుముందు ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులు మరణిస్తే జనరల్గా ఏం చేసేవాళ్ళు? ఎన్నికలను వాయిదా వేసేవాళ్ళు. ఎన్నికలను వాయిదా వేసి మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు జరుగుతుంది. ఇప్పుడు ఎన్నికలు వాయిదా వేరు, ఎన్నికల్ని వాయిదా వేయరు. వేయకుంటే ఏం చేస్తారు? జస్ట్ టైం ఇస్తారు. అది కూడా ఎవరికి ఇస్తారు టైము? ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీకి చెందిన అభ్యర్థి మరణించినప్పుడు మాత్రమే టైం ఇస్తారు. సర్టెన్ టైం ఇస్తారు. ఎంత టైం అంటే 7 రోజుల టైం ఇస్తారు. 7 రోజుల టైం ఇస్తూ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ కాబట్టి మీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి పోటీ చేసిన అభ్యర్థి మరణించినారు కాబట్టి మీకు ఒక ఛాన్స్ ఏమిటంటే అతని బదులుగా మరొక అభ్యర్థిని సూచించండి, ప్రత్యామ్నాయంగా ఇంకొక అభ్యర్థిని సూచించండి, అంటే పోటీ చేసుకోండి, అలాంటి అవకాశం మీకు ఇస్తున్నామని చెప్పి టైం ఇచ్చి
ఎన్నిక మాత్రం కంటిన్యూ చేస్తారు. ఎన్నికను ఆపేసి రద్దు చేసి వాయిదా వేసేటటువంటిది ఉండదు. ఎన్నిక కంటిన్యూ చేస్తారు. ఒక వారం రోజులు మాత్రమే పోస్ట్ పోన్ చేయడం జరుగుతుంది తప్ప ఎన్నికను రద్దు చేసే సమస్య లేదు. అది కూడా ఎవరి విషయంలో అని చెప్పినాను, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు అంటే రెండే ఉంటాయి, ఒకటి జాతీయ పార్టీ, రెండు ప్రాంతీయ పార్టీ. వీళ్ళకి సంబంధించిన అభ్యర్థులు మరణించినప్పుడు మాత్రమే ఆ పరిస్థితి. ఇండిపెండెంట్ అభ్యర్థులు మరణిస్తే టైం ఇచ్చేయలేదు, పోటీకి టైం ఇచ్చేయలేదు, వాయిదా వేసేయలేదు, ఏది లేదు. ఎన్నికల్లో పోటీ చేసిన ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థులు మరణించినప్పుడు ఆ టైం కూడా ఇవ్వరు. కేవలం ఎవరికి మాత్రమే ఇస్తారు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు, పోటీ చేసిన అభ్యర్థులు మరణించినప్పుడు మాత్రమే టైం ఇస్తారు తప్ప సాధారణమైనటువంటి స్వతంత్ర అభ్యర్థులు, ఇండిపెండెంట్స్ ఎవరు మరణించినా కూడా అలాంటి టైం ఇచ్చేటటువంటి అవకాశం కూడా ఉండదు. తర్వాత మనకు 2002 నుంచి ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఏంటంటే, వచ్చిన మార్పు ఏంటంటే అఫిడవిట్ ని సమర్పించడం. లో యాక్చువల్లీ ఇది అమలు 2003 నుంచి జరిగింది. 2002లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఏంటి తీర్పు అంటే, ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా వారు డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా, ఆ కేసు ఎప్పుడన్నా వచ్చిందా అదే రాయండి. లో డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా, డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. మధ్య జరిగిన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులకు సంబంధించిన వ్యక్తిగతమైన వివరాలను తెలుసుకునే హక్కు సాధారణమైన ఓటర్లకు ఉంటుంది అని పేర్కొంటూ పోటీ చేసే అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాలతో కూడిన అఫిడవిట్ ను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తప్పనిసరిగా సమర్పించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చినది. నుండి ఈ అంశాన్ని అమలు పరచడం జరుగుతున్నది. ఇది మీకు విషయం ఏంటంటే,
డెమోక్రటిక్ రిఫార్మ్స్ అండ్ ఇండియా అనే సంస్థ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసింది. ఏమనంటే ఇది ప్రజాస్వామ్యం, దీంట్లో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధులే పరిపాలన చేస్తున్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధులు అంటే ప్రజలంతా ఓట్లేసి ఎన్నుకుంటేనే వాళ్ళ ప్రతినిధులు ఎన్నుకవుతున్నారు. అంటే వాళ్ళు ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు? ప్రజలకే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి మేము ఎన్నుకునేటటువంటి అభ్యర్థుల గురించి వివరాలు తెలుసుకునేటటువంటి హక్కు మాకుండదా? వాళ్ళు ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ప్రజల చేత ఎన్నుకోబడుతున్నారు, ప్రజలకు నాయకత్వం వహించేటప్పుడు మేము ఓటేస్తున్నాం అంటే ప్రజలంతా ఓటేస్తున్నారు. ఓటేసి ఎన్నుకునేటటువంటి ప్రజలకు వారిని గురించి తెలుసుకునేటటువంటి హక్కు ఉండదా? వాళ్ళ వ్యక్తిగత వివరాలను తెలుసుకునే హక్కు ఉండదా? మరి పోటీ చేసిన అభ్యర్థుల గురించి ప్రతి ఓటర్ తెలుసుకోగలగాలి అంటే పోటీ చేసే ప్రతి అభ్యర్థి కూడా తన వ్యక్తిగత వివరాలతో కూడిన అఫిడవిట్, వ్యక్తిగత వివరాలతో కూడిన అఫిడవిట్ అంటే కుటుంబ వివరాల గురించి, విద్యార్హతల గురించి, అతనికి సంబంధించిన స్థిరాస్తి గురించి, చరాస్తి గురించి, అప్పుల గురించి, కేసుల గురించి, వీటన్నిటి గురించి కూడా వివరంగా తెలపాల్సి ఉంటుంది. దాన్ని ఆ వివరంగా తెలిపేటప్పుడు కూడా దాన్ని ఒక అఫిడవిట్ రూపంలో కూడా తయారు చేసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి అంటే గుర్తుంచుకొని, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎవరంటే ఎన్నిక నిర్వహించే అధికారి అని అర్థం. ఎన్నిక నిర్వహించే అధికారి అంటే ఆయనే నామినేషన్లు స్వీకరిస్తాడు, ఆయనే వాటిని పునఃపరిశీలన చేస్తాడు, స్క్రూటినీ చేసి ఫైనల్ లిస్ట్ ఆయనే పెడతాడు. ఉపసంహరించుకున్న తర్వాత వాళ్ళ అభ్యర్థులను తొలగించి ఎవరైతే ఉపసంహరించిన తర్వాత ఫైనల్ లిస్ట్ పెడతారు. ఓటింగ్కు సంబంధించినటువంటి యంత్రాలు సమకూర్చుకొని ఎన్నిక నిర్వహించి తర్వాత గెలుపొందిన అభ్యర్థి కూడా సర్టిఫికెట్ ఇచ్చేది కూడా ఆ యొక్క రిటర్నింగ్ అధికారే. ఎన్నికల ఫలితాన్ని ప్రకటించేది రిటర్నింగ్ అధికారే, గెలుపొందిన వ్యక్తికి సర్టిఫికెట్ ఇచ్చేది కూడా అతనే. కాబట్టి ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎవరైతే ఉన్నారో వారి దగ్గర ఈ పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ వేసేటప్పుడు వ్యక్తిగత వివరాలతో కూడుకున్నటువంటి అఫిడవిట్ను కూడా తప్పనిసరిగా సమర్పించాలని చెప్పి ఈ యొక్క కమిషన్ అంటే ఎన్నికల రిఫార్మ్స్ లోపల తీసుకురావటం జరిగింది. తీసుకురావడానికి కారణం ఏంటంటే ఈ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఆఫ్ ఇండియా సంస్థ వాళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి సుప్రీంకోర్టు దగ్గర వీళ్ళు అభ్యర్థించినారు. ఏమని? భారత రాజ్యాంగంలోని 3వ షెడ్యూల్లో ప్రమాణ స్వీకారాలతో పాటు ప్రమాణాల గురించి కూడా ఉన్నది. పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా ప్రమాణం చేయాలని ఉన్నది. కానీ ఎవరు ప్రమాణం చేయటం లేదు. మరి రాజ్యాంగాన్ని అమలు పరిచేటట్టుగా ఉండాలంటే మీరు జోక్యం చేసుకోవాలి అని చెప్తూ, జోక్యం చేసుకోవాలంటే ప్రభుత్వాన్ని మీరు ఆదేశించండి అంటే సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి బిల్లు జారీ చేసి ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని జారీ చేసి ఈ మార్పు తీసుకురావాలని చెప్పి ఆదేశించడంతో 2002లో మార్పు తీసుకొచ్చినారు. 2003 నుంచి దీన్ని అమలు పరచడం జరిగింది. ఓకే, తర్వాత 2003లో వచ్చినటువంటి మరొక ముఖ్యమైనటువంటి మార్పు ఏంటంటే ప్రాక్సీ ఓటింగ్. ప్రాక్సీ ఓటింగ్. ప్రాక్సీ ఓటింగ్ అనగా ఒకరి ప్లేస్ లో ఇంకొకరు ఓటు వేయటం. ఒకరి ప్లేస్ లో ఇంకొకరు ఓటు వేయటం అంటే అందరికీ వర్తిస్తుంది. అది ఇది ఎవరికి కల్పించినారు? కేవలం సైన్యంలో పనిచేసేటటువంటి వాళ్ళకి కల్పించినారు. సైన్యంలో పనిచేసేటటువంటి వాళ్ళందరూ కూడా సైన్యాన్ని వదిలిపెట్టి వచ్చి ఎన్నికల్లో ఓటు వేయటం సాధ్యం కాదు. కాబట్టి వాళ్ళంతా అంటే ఒక ముఖ్యమైన దేశ భద్రత అనే కార్యంలో నిమగ్నమై ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఒకవేళ ఈ అభ్యర్థికైనా ఓటు వేయాలనుకుంటే దాని గురించి తమ కుటుంబ సభ్యులైనటువంటి భార్య కావచ్చు, సోదరుడు కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, సోదరి కావచ్చు, మిత్రుడు కావచ్చు, బంధువులు కావచ్చు, ఇంకెవరైనా కూడా తన ఓటు హక్కును వినియోగించేటటువంటి అంశాన్ని ఈ సైన్యంలో పనిచేసేటటువంటి ఓటరు ఎవరైతే ఉన్నారో తన ఓటు హక్కును వినియోగించేటటువంటి అధికారాన్ని ఎవరికన్నా ఒకరికి దారాదత్తం చేసి తనకు బదులుగా తన ఓటుని ఫలానా వ్యక్తి వేస్తాడని చెప్పి అవకాశం కల్పిస్తే
వారు వచ్చి ఓటు వేసేటటువంటి దానినే మనం ప్రాక్సీ ఓటింగ్ అంటాం. అయితే ఇందులో మీరు కొత్తగా వింతగా ఆలోచించాల్సింది ఏం లేదు. సాధారణ ఎన్నికల్లో కూడా ఇది మనం అనేక సందర్భాల్లో చూస్తాం. ఇందులో టీచర్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా చేసిన వాళ్ళు కానీ, లేకపోతే ఎన్నికల డ్యూటీ చేసినటువంటి వాళ్ళకు కూడా తెలిసి ఉండాలి. మనకు కంపానియన్ ఓట్ అని ఉంటుంది, నాట్ బ్యాలెట్ ఓట్. బ్యాలెట్ ఓటు ఎవరి ఓటు వాళ్ళే వేస్తారు. ఈడీసీ సర్టిఫికేట్, ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ సబ్మిషన్ చేస్తే ఎవరి ఓటు వాళ్ళే వేసే అవకాశం ఉంటుంది. కాకుంటే అన్ని ఓట్లేమో ఎన్నికల రోజు వేస్తారు, ఈ బ్యాలెట్ ఓటు మాత్రం ముందే వేస్తారు. ముందే వేసేసి ఆ ఎన్నికల మామూలుగా బ్యాలెట్ ఓటుకు సంబంధించినటువంటి ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ లోపల ఎలక్షన్ డ్యూటీ మీద వెళ్ళే వాళ్ళందరూ కూడా అప్లై చేసుకుంటే ఓటు వచ్చిన తర్వాత దాన్ని వేసి ఆ బాక్స్లో వేసి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఒకవేళ నీకు తీరిక లేకుంటే పోస్ట్ ద్వారా కూడా ఆ ఓటుని పంపించేటటువంటి అవకాశం నీకుంటుంది. ఇది ఎలక్షన్ డ్యూటీ మీద ఉన్నటువంటి వాళ్ళు, ఎలక్షన్ డ్యూటీలో పనిచేసేటటువంటి వాళ్ళు ఇతర ప్రాంతాలకు వెళ్ళినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు కల్పించేటటువంటి అవకాశం పోస్టల్ బ్యాలెట్. మనం చెప్పేది అది కాదు. మామూలు ఎన్నికల్లో కూడా మీరు అందరికీ చాలామందికి తెలుసు కంపానియన్ ఓట్ అంటే. కంపానియన్ ఓట్ అంటే ఈ గుడ్డివారు, చూడలేనటువంటి వాళ్ళు, పారాలసిస్ వచ్చినటువంటి వాళ్ళు, ఓటు వేయటానికి కూడా ఆసక్తులైనటువంటి వాళ్ళు వ్యక్తిని ఇక అమాంతంగా తీసుకొని వచ్చి అక్కడ కూర్చోబెడతానో తప్ప అతను రాలేని పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. వాళ్ళని తీసుకొచ్చినప్పుడు సదరు వ్యక్తి తనకు బదులుగా మా వాడు ఇతను ఓటేస్తాడని చెప్పి ఒకరు చెప్తే ఇతని బదులుగా అతను ఓటేస్తాడు. దాన్ని కంపానియన్ ఓట్ అంటారు. మీరు ఏదో ఇది తీసుకొచ్చి ఓటేస్తాడంటే ఏ పిచ్చి మెహర్బానీ ఏం కాదు. ఓటింగ్ సంబంధించినటువంటి ఎలక్టోరల్ రూల్స్ అంటే రూల్స్లోనే ఇది ఉన్నది. ఏమని అంటే ఇలా ఓటు వేయచ్చు. కాకుంటే దానికి ఒక పెద్ద లంబాచోడ ప్రొసీజర్ ఉంటుంది. ఏమని, ఫస్ట్ ఇతను ఒప్పుకోవాలి నా ఓటు ఫలానా వేస్తాడని. అతను ఒప్పుకోవాలి ఓటు వేయటానికి. వేసిన తర్వాత ఎన్నికల ప్రిసైడింగ్ ఆఫీసర్కి చెప్పాలి. చెప్పిన తర్వాత ఇద్దరి యొక్క ఆలోచన చేసుకున్న తర్వాత ఇతను రాయాలి. ఇస్తే అప్పుడు ఆ సర్టిఫికేట్ సబ్మిషన్ చేస్తే దాన్ని బట్టి ఓటు వేయాలి. ఇక మనం వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ ప్రొసీజర్ అంతా ఫాలో కావడం ఏంటని చెప్పి ఆ ముందు కూర్చున్నటువంటి ఎలక్షన్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడుగుతారు. ఏమంటే మరి ఫలానా ఓటేస్తానంటూ వేస్తారు, ఏ ఓటు అంటే ఇతను ఓటేస్తారా వేయొచ్చు అని చెప్తారు. లేకపోతే ఒకసారి వీడేమో అతను చెప్పినందుకు ఏమంటే ఇతను ఏడు, ఇతను వేరే వేస్తారు సార్ మీరే పోయి వేయండి అంటే మన వాళ్ళు కూడా వెళ్ళి ఓటేస్తుంటారు. అప్పుడప్పుడు మన వాళ్ళు పైకి చెల్లేసి వీళ్ళు కూడా సొంతంగా ఒకటికి ఏమంటే ఇంకో దానికి వేసి పట్టుబడి దెబ్బలు తిన్న సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. చాలా మీరు టీవీ 9లో దాని నిఘాలో దొరికింది. మామూలుగా వచ్చినప్పుడు ఏం చేస్తారు, దాన్నే కంపానియన్ ఓట్ అంటాం. అంటే వెంట వచ్చినటువంటి వ్యక్తి కూడా ఓటు వేయటానే కంపానియన్ ఓటు, కొత్తది ఏం కాదు ఇది. దాన్ని కంపానియన్ ఓట్ అంటాం. ఇప్పుడు చెప్పే ప్రాక్సీ ఓటింగ్లోనేమో ఇది కూడా అదే, కానీ ఓటరు డైరెక్ట్గా పోలింగ్ బూత్ దగ్గరికి అంటే పోలింగ్ స్టేషన్కి రాడు, ఎక్కడో ఉండి అనుమతిస్తాడు. నా బదులుగా ఫలానా వ్యక్తి నా యొక్క ఓటు వేస్తాడు అని చెప్పి నేను అతనికి అనుమతిస్తున్నానని చెప్పి పంపిస్తే అతనికి బదులుగా ఇతను ఓటు వేయటాన్ని ప్రాక్సీ ఓటింగ్ అంటారు. ఇది కేవలం ఎవరికి కల్పించినారు, సైన్యంలో పనిచేసేటటువంటి వారికి మాత్రమే కల్పించబడినటువంటి ఓటు. అడిగేటప్పుడు ప్రాక్సీ ఓటింగ్ అనగంటే సైన్యంలో పనిచేసేటటువంటి వారు తమకు బదులుగా తమకు బదులుగా తమ సమీప బంధువులు కానీ ఇంకెవరైనా సరే తమ చేత అనుమతించబడినటువంటి వారిచే ఓటు వేయించటాన్నే, ఒకరి బదులుగా మరొకరు ఓటు వేయించటాన్నే ప్రాక్సీ ఓటింగ్ ఓటింగ్గా పేర్కొంటాం. రైట్. ఇకపోతే మనకు 2011లో ఎన్ఆర్ఐలకు ఓటు హక్కు కల్పించడం జరిగింది. దీని వలన భారతదేశం వెలుపల ఉంటున్నటువంటి 2,50,00,000 మంది ఎన్ఆర్ఐలకు ఓటు వేసేటటువంటి అవకాశం కల్పించడం జరిగింది. ఫస్ట్ టైం ఎన్ఆర్ఐలకు ఓటు. ఎన్ఆర్ఐలు వేరు, ప్రవాస భారతీయులు వేరు, ఇద్దరు ఒకటి కాదు. ప్రవాస భారతీయులు అంటే ఫస్ట్ మనకు సబ్జెక్ట్ కంటే తెలుగు కూడా కొద్దిగా తెలిసి ఉండాలి. ప్రవాసం వెళ్ళిపోయిన వాడిని దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి వాడిని ప్రవాసం
ఎన్ఆర్ఐ అంటే నాన్ రెసిడెంట్, ప్రస్తుతం నివాసం ఉండనటువంటి భారతీయులు. భారతదేశంలో నివాసం ఉండనటువంటి వాళ్ళని, భారతీయులే కానీ ప్రస్తుతం నివాసం ఉండటం లేదు, ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళని ఏమంటాము? ఎన్ఆర్ఐ. వాళ్ళకు ఓటు హక్కు కల్పించినాం. ఓకే. అలాగే భారతదేశంలో 1982లో మొదటిసారిగా దరూర్ అనేటటువంటి కేరళ రాష్ట్రంలోని దరూర్ అనే శాసనసభ నియోజకవర్గంలో మొదటిసారిగా ఈవీఎంలను వినియోగించడం జరిగింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఉపయోగించినారు. కాగా 1999లో మొట్టమొదటిసారిగా భారతదేశంలో గోవా రాష్ట్ర శాసనసభ జరిగినటువంటి ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఒకట ఈవీఎంలను ఉపయోగించినారు. 1999లోనే మన దేశ లోక్సభకు జరిగినటువంటి అంటే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 40 స్థానాలలో ఈవీఎంలను వినియోగించగా 2004లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం దేశం మొత్తం మీద కూడా ఈ యొక్క ఈవీఎంలని వినియోగించడం జరిగింది. 2004లో జరిగినటువంటి 14వ లోక్సభ ఎన్నికల సందర్భంగా దేశం మొత్తం మీద కూడా ఈవీఎంలను వినియోగించడం జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే ఈవీఎంలను వినియోగించాలి అని చెప్పి ఎన్నికల సంస్కరణ తీసుకురావాలని చెప్పి సూచించినటువంటి కమిటీ దినేష్ గోస్వామి కమిటీ. 1990లో విపి సింగ్ ప్రభుత్వం చేత నియమింపబడిన దినేష్ గోస్వామి కమిటీ భారతదేశంలో ఈవీఎంలను వినియోగించాలని చెప్పి పేర్కొనడం జరిగింది. ఓకే. అలాగే 2004 నుంచి భారతదేశంలో ఎగ్జిట్ పోల్ ఫలితాలను కూడా నిషేధించడం జరిగింది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏవైతే ఉన్నాయో వీటిని నిషేధించడం జరిగింది. ప్రస్తుతం డీకే బారువా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య ఒక వ్యాజ్యం నడుస్తుంది సుప్రీంకోర్టు ముందు. దీనిపై ఇంతవరకు సుప్రీంకోర్టు ఎలాంటి డెసిషన్ ఇవ్వలేదు. ఎగ్జిట్ పోల్ ఫలితాలను నిషేధించడం పైన రివ్యూ పిటిషన్ వేయడం జరిగింది ఎన్నికల కమిషన్. కేంద్ర ప్రభుత్వం దానికి కౌంటర్గా వేసినారు. అందువలన ఇప్పుడు ప్రస్తుతం అది ఈ యొక్క కేసు పెండింగ్లో ఉంది. దీనిపైన ఎలాంటి తీర్పు ఇవ్వలేదు. ఫస్ట్ స్టార్టింగ్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలను నిషేధిస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంటే సుప్రీంకోర్టు దాన్ని తప్పుపట్టింది. 19 అధికారంలో పేర్కొన్నటువంటి 1A పేర్కొన్న భావ ప్రకటన స్వేచ్ఛకు వ్యతిరేకం కాబట్టి ఎగ్జిట్ పోల్ ఫలితాలు ప్రకటిస్తే తప్పేమీ లేదు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది స్టార్టింగ్లో. కానీ దానిని ఈ ఎలక్షన్ కమిషన్ తిరిగి రివ్యూ పిటిషన్ వేయడం జరిగింది. రివ్యూ పిటిషన్ అంటే పునః పరిశీలన చేయాలని చెప్పి వేసేటటువంటి పిటిషన్. చెప్పేటప్పుడు వీళ్ళు ఏమన్నారంటే ఎన్నికల్లో ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ప్రకటించడం మూలంగా అనేక సమస్యలు వస్తున్నాయి. ఒక సమస్య ఏమో ఫస్ట్ సమస్య ఏంటంటే మొదటి దశలో మొదటి దఫాలు ఎన్నికలు మొత్తం కూడా ఒకే రోజు జరిగితే ఈ సమస్య కాదు. భారతదేశంలో 5 దశలు ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి దశ ఎన్నికలు ఫలితాలు రెండవ దశ మీద, రెండవ దశ ఎన్నికల ఫలితాలు మూడో దశ మీద, మూడో దశల ఎన్నికల ఫలితాలు నాలుగో దశ మీద చూపిస్తున్నాయి. ఈ చూపించేటప్పుడు కూడా కొన్ని బ్యాడ్ ఎఫెక్ట్ కూడా ఉన్నాయి. ఏంటిదా బ్యాడ్ ఎఫెక్ట్ అంటే మొదటి దశలో తక్కువ స్థానాలు వస్తాయి అనుకున్నటువంటి వాళ్ళు రెండవ దశకు వచ్చేసరికి డబ్బులు పంపకానికి కానీ లేకుంటే హింసకు పాల్పడటం కానీ ఇలాంటి వాటికి కూడా ఏదో రకంగా గెలవాలి అనే ఉద్దేశంతో అనేక అక్రమాలకు అన్యాయాలకు కూడా పాల్పడుతున్నారు. ఇది ఒక కారణం. రెండవ కారణం ఏంటంటే డబ్బులు మద్యము ఇవి పంపిణీ చేస్తే ఏ విధంగానైతే ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందో ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా చివరి దశకు వచ్చేసరికి ఓటర్లను ప్రభావితం చేస్తున్నాయి. ఎటువైపు ఎక్కువగా మొగ్గు చూపితే ఓటర్లు కూడా అటువైపు మొగ్గు చూపే ప్రమాదం ఉంది. కాబట్టి వీటిని నిషేధించాలని చెప్పి శాస్త్రీయంగా ఈ అంటే కోర్టులో అఫిడవిట్ సబ్మిషన్ చేయడంతో ఇప్పుడు కోర్టు కూడా దాన్ని పెండింగ్లో ఉంచడం జరిగింది. ఇకపోతే మనకు ఈ రాజ్యసభకు జరిగేటటువంటి ఎన్నికల్లో 2 ఇంపార్టెంట్ అయినటువంటి మార్పులు తీసుకురావడం జరిగింది 2002లో. ఒకటేమో ఇంపార్టెంట్ ఏంటంటే ఏది సమర్పించాల్సిన అవసరం లేదు, నివాస స్థల సర్టిఫికెట్ని సబ్మిషన్ చేయాల్సిన అవసరం లేదు ఒకటి. రెండోది ఏంటంటే రాజ్యసభ ఎన్నికలకు బహిరంగ ఓటు విధానం కూడా అనుమతించడం జరిగింది. బహిరంగ ఓటు అంటే
డైరెక్ట్గా చేతులు ఎత్తడం ద్వారా ఎన్నిక చేసేటటువంటి అవకాశం కూడా కల్పించడం జరిగింది. ఓకే, రాజ్యసభ సభ్యులను ఎన్నుకునేటటువంటి సందర్భంలో బహిరంగ ఓటు విధానం, రహస్య ఓటు విధానం అవసరం లేదు. బహిరంగంగా కూడా ఎవరిని ఎన్నుకుంటారో తెలిపేటటువంటి అవకాశాన్ని కూడా కల్పించడం జరిగింది. పోటీ చేసినటువంటి అభ్యర్థుల ఎన్నికలకు సంబంధించి ఓట్లు వేసేటప్పుడు ఎవరిని మీరు సమర్థిస్తున్నారో తెలపాలంటే డైరెక్ట్గా చేతులెత్తి ఎవరిని సమర్థిస్తున్నారో దాని గురించి చెప్పుకునేటటువంటి అవకాశాన్ని కూడా కల్పించడం జరిగింది. రైట్. తర్వాత మనకు ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి 2 ఇంపార్టెంట్ అయినటువంటి మార్పులు ఏంటంటే, మనం ఇంతకుముందు చర్చించినాం కాబట్టి నేను మీకు దాని గురించి చెప్పలేదు. పోటీ చేసేటటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ అభ్యర్థుల యొక్క వ్యయాన్ని పెంచడం. మీరు ఇంతకుముందు చెప్తున్నా లోక్సభకు పోటీ చేసేటటువంటి అభ్యర్థి ఎంతవరకు వ్యయం ఖర్చు పెట్టచ్చు, ఎంతవరకు ఖర్చు పెట్టు 40 లక్షల వరకు. అదే మరి శాసనసభకు పోటీ చేసే అభ్యర్థి అయితే 16 లక్షల వరకు ఖర్చు పెట్టేటటువంటి అవకాశం కల్పించడం జరిగింది. అలాగే మీకు లోక్సభకు పోటీ చేసేటటువంటి శాసనసభకు పోటీ చేసేటటువంటి అభ్యర్థుల యొక్క డిపాజిట్లను కూడా విపరీతంగా పెంచడం జరిగింది. యాక్చువల్గా మీకు స్టార్టింగ్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఒక వ్యక్తి చెల్లించాల్సిన డిపాజిట్ 250 రూపాయలు. అదేవిధంగా ఇది సాధారణ అభ్యర్థి ఎస్సీ ఎస్టీ అభ్యర్థి అయితే 125 రూపాయలు చెల్లించాలి. మరి లోక్సభకు పోటీ చేసేటటువంటి అభ్యర్థి చెల్లించాల్సినటువంటి డిపాజిట్ 500 చెల్లించాలి. లోక్సభకు పోటీ చేసేటటువంటి అభ్యర్థి చెల్లించాల్సినటువంటి డిపాజిట్ 500. ఇది సాధారణ అభ్యర్థి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థి అయితే 250 రూపాయలు చెల్లించాలి. చెప్పింది అర్థమైనా? సాధారణ అభ్యర్థి అయితే లోక్సభ ఎంత 500, మరి ఎస్సీ ఎస్టీ అభ్యర్థి అయితే 250 చెల్లించాలి. కానీ ఆ డిపాజిట్లు మొత్తం కూడా మార్చేసి ఇప్పుడు లోక్సభకు పోటీ చేసేటటువంటి సాధారణ అభ్యర్థి అయితేనేమో 25,000, ఎస్సీ ఎస్టీ అభ్యర్థి అయితే 12,500, శాసనసభకు పోటీ చేసేటటువంటి సాధారణ అభ్యర్థి అయితే 10,000, ఇతర ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 5,000. ఈ డిపాజిట్ మొత్తం కూడా పెంచడం జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే ఈ ఫ్రివలస్ క్యాండిడేట్స్ అంటారు వీళ్ళని. ఫ్రివలస్ క్యాండిడేట్స్ అంటే ఆషామాషి అభ్యర్థులు. అంటే ఏదో అట్లా ఒకసారి పోటీ చేసి చూస్తే ఎట్లుంటుందో చూద్దాం, నా పేరు వస్తుంది కదా, బ్యాడ్ పేపర్లో వస్తుంది కదా అని చెప్పి చూసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇలాంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మార్పు తీసుకురావడం జరిగింది. అలాగే మీకు ఇంతకుముందు ఇంకొక అంశం కూడా చెప్పాను. ఎమ్మెల్సీగా పోటీ చేసేటటువంటి అభ్యర్థులు కానీ ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేసేటప్పుడు కానీ 1/10 లేదా 10 మంది ఓటర్లు, ఈ రెండిట్లో ఏది తక్కువైతే దాన్ని తీసుకుంటామా, ఏది ఎక్కువైతే దాన్ని తీసుకుంటాం? ఏది ఎక్కువైతే దాన్ని తీసుకొని పోటీ చేయించేటట్టు. అంటే మొత్తం నియోజకవర్గంలో ఉండేటటువంటి ఓటర్లలో ఈ 1/10 వంతు ఎక్కువైతే అది, 10 మంది ఓటర్లు ఎక్కువైతే అది. కరెక్టేనా? అది ఎట్లా 1/10 వంతు అంటే ఏమనుకుంటున్నారు? ఒక ఇండిపెండెంట్ పోటీ చేయాలంటే 10 వంతు ఓటర్లు అంటే ఏమనుకుంటున్నారు? 150,000 మంది అంటే 15,000 మంది దాని మీద పేర్లు నమోదు చేయాలి. సంతకాలు చేస్తారా? 10,000 మంది, 15,000 మంది. ఏది తక్కువ అయితే అది అంతమంది ప్రపోజల్స్ అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ ప్రతిపాదన చేసేటటువంటి వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే పోటీ చేయడానికి అర్హత కలిగి ఉంటారు. రైట్. ఇకపోతే మనకు ఈ ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి జాతీయ పార్టీలకు ప్రాంతీయ పార్టీలకు సంబంధించి ఎన్నికల కమిషన్ కల్పించబడినటువంటి ప్రత్యేకత ఏంటంటే, మన ఇంతకుముందు కూడా ఒక సందర్భంలో ఈ రాష్ట్రపతిని ఎన్నుకునేటప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా తమ ప్రతినిధులకు ఏం జారీ చేయకూడదు, విప్ జారీ చేసేటటువంటి అవకాశం లేదు. ఓకే. అలాగే ఎన్నికల్లో
పోటీ చేసినటువంటి అభ్యర్థులు తమ ఎన్నికల వ్యయానికి సంబంధించినటువంటి ఆడిట్ రిపోర్టుని 15 రోజుల్లోగా ఆడిట్ రిపోర్టుని ఎన్నికల కమిషన్ తప్పనిసరిగా సబ్మిషన్ చేయాలి. చేయకపోయినట్లయితే సదరు వ్యక్తులను అనర్హులుగా ప్రకటించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి అనేక సంస్కరణలు ప్రస్తుతం భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇకపోతే ఈ సంస్కరణలు సరిపోవు, ఈ సంస్కరణల్ని మార్చాలి అని చెప్పి అనేక ప్రతిపాదనలు వచ్చినాయి. యూ టేక్ ఫర్ ఎగ్జాంపుల్, మనకు రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ ఉన్నట్టు, నేనేం రాపినవి, ఎందుకంటే రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ మీద నేను మీకు మొత్తం టోటల్గానే ఒక 1.5-2 పేజెస్ నోట్స్ చెప్తాను, అది రాపిస్తాను. ఇప్పుడు ఇక్కడ 2-3 అంశాలు చెప్పడం కంటే అవి వివరిస్తాను. వాస్తవంగా అంటే నేను ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి కొన్ని కమిషన్లు చేసినటువంటి సూచనలు, వాటి యొక్క ప్రాధాన్యత గురించి వివరిస్తాను. ఇప్పుడు మీకు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులకు డిపాజిట్ తిరిగి రావాలంటే కనీసం ఎన్ని ఓట్లు రావాలి? 1/6 రావాలి. కరెక్టే, 1/6 రావాలి. తప్పేం కదమ్మా అనొచ్చు. 1/6 రావాలి. 1/6 అన్న 1/6 అన్న ఒకటే కదా. అయితే దీని స్థానంలో రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ చెప్పింది ఏంటంటే 25% రావాలి. పోలై చెల్లిన ఓట్లలో 25% వచ్చినప్పుడు మాత్రమే తిరిగి డిపాజిట్ చెల్లించాలి తప్ప అంతకంటే తక్కువ వస్తే వారికి డిపాజిట్ ఇవ్వకూడదు అనేటటువంటి దాన్ని కూడా. అలాగే 15th లా కమిషన్ జస్టిస్ బిపి జీవన్ రెడ్డి నేతృత్వంలో పనిచేసిన 15th లా కమిషన్ చెప్పింది ఏంటంటే ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి గెలవాలంటే 50% ప్లస్ రావాలని చెప్పినాడు. 50% ప్లస్ రావాలి. మరి 50% ప్లస్ రాకపోతే ఇక్కడ ఏం చేయమని చెప్పినాడంటే దీనికి ఈ సందర్భంలో 2వ బ్యాలెట్ పద్ధతిని ప్రవేశపెట్టాలన్నాడు. ఇవి ఈ సిస్టమ్స్ ఇప్పుడు భారతదేశం లేవు. మీరు కొత్త కొత్త పదాలు విన్నప్పుడు వచ్చేసి ఏంటో నేను మీకు వివరిస్తాను. 2వ బ్యాలెట్ పద్ధతి. 2వ బ్యాలెట్ పద్ధతి అంటే ఏంటి అసలు? ఏంటి? 2వ ప్రాధాన్యత ఓటు. 2వ ప్రాధాన్యత ఓటు ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. అంటే ఇప్పుడు మనం చెప్పేటటువంటి నైష్పత్తిక ప్రాధాన్యత ఇది అది కాదు, పేర్లోనే ఉంది 2వ బ్యాలెట్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు చాలా దేశాలు, బెల్జియం, రష్యా, చాలా దేశాలు ఈ పద్ధతి ఉంది, 2వ బ్యాలెట్ పద్ధతి. 2వ బ్యాలెట్ పద్ధతిలో ఏం చేస్తారంటే ఫస్ట్ ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలు జరిగిన తర్వాత ఫస్ట్ జరిగిన ఎన్నికల్లో ఎవరికైనా సరే 50% ప్లస్ వచ్చిందనుకో వాళ్ళందరూ కూడా గెలిచినట్టుగా ప్రకటిస్తారు. ఎవరికి 50% ప్లస్ రాలేదనుకోండి అప్పుడు ఏం చేస్తారంటే ఒక నిర్ణీత సంఖ్య నిర్ణయిస్తారంటే ఇప్పుడు ఒక ఆయనకు 5%, ఒక ఆయనకు 10%, ఒక ఆయనకు 15% ఇట్లా వస్తాయి కదా ఎన్నికల్లో ఓట్లు. వచ్చినప్పుడు నెక్స్ట్ 2వసారి ఎన్నికలు నిర్వహిస్తారు. అక్కడ నిర్వహించేటప్పుడు ఏం చేస్తారంటే 25% కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు మాత్రమే పోటీ చేయాలి. నెక్స్ట్ 2వసారి జరిగే ఎన్నికనే 2వ బ్యాలెట్ అంటే. 2వ బ్యాలెట్ అంటే 2వసారి ఎన్నిక నిర్వహించారు. 2వసారి ఎన్నిక నిర్వహించేటప్పుడు ఎవరిని పడితే వాళ్ళని పోటీ చేయనియరు. మొదటి బ్యాలెట్ లో 25% అంతకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు కానీ నిర్ణయిస్తారు. అది 20%, 25% అనేటటువంటిది నిర్ణయిస్తారు. ఆ దేశాన్ని బట్టి ఉంటుంది అనుకోండి. ఇప్పుడు రష్యా అధ్యక్షుని ఎన్నుకునేటప్పుడు కూడా ఆ రష్యాలో 2వ బ్యాలెట్ పద్ధతి ఉంది. ఎవరైనా ఒకవేళ ఫస్ట్ దఫాలోనే 50% ఎక్కువ వచ్చింది అనుకోండి ఓట్లు, అతను గెలిచినట్టు ప్రకటిస్తారు. ఎవరికి 50% రాకపోతే 30% కంటే ఎక్కువ వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే 2వసారి జరిగే ఎన్నికల్లో పోటీ చేయాలి. అంతకంటే తక్కువ ఓట్లు వచ్చినటువంటి వాళ్ళు 7%, 9%, 6%, 12% వచ్చిన వాళ్ళు పోటీ చేయడానికి అర్హులు కాదు. సో అలా వాళ్ళ యొక్క ఎన్నికల చట్టంలోనే మార్పు చేసి అర్థమవుతుంది కదా. గెలవాలంటే ఎంత శాతం రావాలి? 50%. 50% రాకపోతే 2వ బ్యాలెట్.
రెండవ బ్యాలెట్ను ప్రవేశపెట్టేటప్పుడు ఏం చేస్తారంటే నిర్ణీత ఓటర్ల సంఖ్య నిర్ణయించి అంతకంటే ఎక్కువ ఓట్లు వచ్చినటువంటి వారు మాత్రమే రెండవసారి జరిగే ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత కలిగి ఉంటారు. అప్పుడు ఇద్దరు ముగ్గురు పోటీ చేసినప్పుడు ఎవరో ఒకరికి తప్పనిసరిగా మెజార్టీ ఓట్లు వస్తాయి. దాన్ని బట్టి గెలుపొందినట్టుగా ప్రకటన. అంటే మెజార్టీ, నిజమైన మెజార్టీ చేత ఎన్నుకోబడాలి ప్రతినిధులు అనేది దీని యొక్క అర్థం అన్నమాట. దీని తర్వాత మీరు దామాషా ఎన్నికల పద్ధతి అంటున్నాం. దామాషా ఎన్నికల పద్ధతి యాక్చువల్గా ఇది మీరు ఇప్పుడు బయట చెప్పేటటువంటి దామాషా పద్ధతి ఇది కాదు. దామాషా ఎన్నికల పద్ధతిని సూచించినటువంటిది కూడా దినేష్ గోస్వామి కమిటీని. భారతదేశంలో దామాషా ఎన్నికల పద్ధతిని సూచించినటువంటి కమిటీ కూడా దినేష్ గోస్వామి కమిటీ. ఇదేంటంటే నేను లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు దాని అవసరం ప్రాధాన్యత ఏందో మీకే అర్థమవుతుంది. 1994లో మన రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరిగినప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ తెలుగుదేశం పార్టీకి 1,60,00,000 ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీకి 1,30,00,000 ఓట్లు వచ్చినాయి. సిపిఐ సిపిఎం పార్టీలకు, రెండు పార్టీలకు కలిపి 34,00,000 ఓట్లు వచ్చినాయి. ఇవి ఓట్లు వచ్చినటువంటి నేను డైరెక్ట్ ఉదాహరణ చెప్తున్నాను. మరి సీట్ల విషయానికి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీకి 221 సీట్లు వచ్చినవి, కాంగ్రెస్ పార్టీకి 26 సీట్లు వచ్చినవి, ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు 34 సీట్లు వచ్చినాయి. సిపిఐకి 19 సీట్లు వచ్చినాయి, సిపిఎంకు 15 సీట్లు వచ్చినాయి. ఇది 1994లో మన రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు. ఆ టైంలో కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఎందుకంటే 1/10% రావాలంటే 10 అంటే కనీసం 30 సీట్స్ రావాలి. 30 సీట్స్ కూడా రాలేదు కాంగ్రెస్ పార్టీకి. పి జనార్దన్ అనేటప్పుడు సిఎల్పి లీడర్గా ఉన్నాడు ఈ టైంలో. మరి ఇది వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి మధ్య ఓట్ల విషయానికి వచ్చినప్పుడు 30 లక్షల తేడా ఉన్నది. ఓట్లు 30 లక్షల ఓట్ల తేడా ఉంది. కానీ సీట్ల విషయానికి వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 200 సీట్ల తేడా ఉంది. 200 సీట్ల తేడా ఉంది. ఉభయ కమ్యూనిస్టు పార్టీల కంటే కాంగ్రెస్ పార్టీకి 1,00,00,000 ఓట్లు ఎక్కువ వచ్చినాయి ఆల్మోస్ట్. కానీ సీట్ల విషయానికి వచ్చినప్పుడు 8 సీట్లు తక్కువగా ఉన్నాయి. దీన్ని అంటే ఇప్పుడు మన దేశంలో ఈ పద్ధతి, దీని స్థానంలో దామాషా పద్ధతి రావాలంటారు. దామాషా పద్ధతి అంటే అర్థం ఏంటంటే నీకొచ్చినటువంటి ఓట్లని బట్టే సీట్లని కేటాయించే పద్ధతిని. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్రపోర్షనేట్ టు ది ఓట్స్, వాట్ ఎవర్ ద ఓట్స్ యు గాట్ ఇన్ ది సేమ్ వే, అంటే సీట్లు కూడా అదే పద్ధతి లోపల నువ్వు పొందాలని చెప్పటాన్ని దామాషా పద్ధతి. అంటే ఒక పార్టీ కానీ ఒక రాజకీయ పార్టీ పొందిన ఓట్ల నిష్పత్తిని అనుసరించే సీట్లు కూడా దానికి కేటాయించాలి, సీట్లు కూడా రావాలి అని చెప్పేటటువంటి పద్ధతినే దామాషా ఎన్నికల పద్ధతి అంటారు. మరి ఇది రావాలంటే ఏం చేయాలి అంటే ఇది ఏం చేస్తారంటే ఇప్పుడు జనరల్గా దామాషా పద్ధతిలో సీట్లని ఎలా కేటాయిస్తారంటే మొత్తం ఇక్కడ పోలైన ఓట్లు ఉంటాయి కదా, ఈ మొత్తం పోలైన ఓట్లు ఎన్నో కొన్ని వస్తాయి కదా. ఇప్పుడు జనరల్గా 1 కోటి అంటే ఎంత అవుతుంది? 2,90,00,000 ప్లస్ 24 అంటే 3,24,00,000 ఓట్లు అనుకున్నాం. దీన్ని ఏం చేస్తారంటే మొత్తం ఓట్లు ఇవి పోలైన ఓట్లు, దీనిని మన రాష్ట్ర శాసనసభలో ఉండేటటువంటి సీట్ల చేత భాగిస్తారు. 294 చేత భాగిస్తారు. భాగిస్తే ఏమొస్తుంది అంటే ఏదో ఒక సగటు వస్తుంది. ఇక్కడ
అంటే ఆల్మోస్ట్ 1,20,000 1,10,000 ఎంతో కొంత వస్తుంది. నేను మామూలుగా చెప్తున్నాను మళ్ళీ మీరు, ఎందుకంటే కొంతమంది ఉన్నారు సార్ మీరు 1,11,000 వేస్తే 1,10,000 వేస్తున్నారని చెప్పొచ్చు. నేను కాన్సెప్ట్ చెప్తున్నాను ఇంకా, ఓకేనా? 1,10,000 1,12,000 ఎంతో కొంత వచ్చింది సగటు. అంటే ఒక రాజకీయ పార్టీ ఒక సీటుని గెలుపొందాలంటే ఎన్ని రావాలి? 1,10,000 1,11,000 ఎంతో రావాలి ఒక సీటు గెలుపొందాలంటే. అంటే అప్పుడు ఏమవుతుంది? ఎన్ని 1,10,000 వస్తే అన్ని సీట్లు ఆ పార్టీకి కేటాయిస్తాయి. అంటే నీకు సీట్లు దేన్ని బట్టి వస్తున్నాయి? నీకు వచ్చిన ఓట్లను బట్టే సీట్లు. దీన్ని దామాషా పద్ధతి అంటాం. యాక్చువల్గా దామాషా పద్ధతి అంటే ఇది, అర్థమైందా? ఇకపోతే దీంట్లో ఈ పద్ధతిలో మనం ఎవరం కూడా అభ్యర్థులకు ఓటు వేయము. అభ్యర్థులకు ఓటు వేయరు, రాజకీయ పార్టీకి వేస్తాం ఓటు. ఏదైనా పోటీ చేసినటువంటి పార్టీకి వేస్తాం ఒకటి, లేదా ఆ పార్టీ జారీ చేసిన లిస్ట్ అంటారు. దీన్నే జాబితా పద్ధతి అని కూడా. దీంట్లో డ్రూ ఫార్ములా, చాలా ఫార్ములాస్ ఉంటాయి. డ్రూ ఫార్ములా అని పద్ధతి కూడా ఉంటుంది. జాబితాకు ఓటేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఉందనుకోండి, వాళ్ళ లిస్టు 1, 2, 3 అని చెప్పి 250 పేర్లు 300 పేర్లు, ఎన్ని పేర్లు ఉంటే అన్ని పేర్లు, లేకపోతే 200 పేర్లు వాళ్ళు లిస్టు జాబితా విడుదల చేస్తారు. టీడీపీ ఉంటే వాళ్ళు కొన్ని 200 250 పేర్లు లిస్టు జాబితాను విడుదల చేస్తారు. ఇక బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, కమ్యూనిస్టులు అందరూ ఎవరి లిస్టు వాళ్ళు విడుదల చేస్తారు. ఎందుకు విడుదల చేస్తారు అంటే, నువ్వు ఓటేసేది జాబితా కానీ రాజకీయ పార్టీ కానీ వేసిన తర్వాత ఇచ్చిన జాబితా విడుదల చేస్తామని చెప్తున్నాం కదా. 150 200 250 మంది లిస్టు పేరుంటాయి కదా, వాళ్ళందరూ ఎన్నికైనట్టు కాదు. ఒక సీటు రావాలంటే నీకు ఎన్ని ఓట్లు రావాలి? 1,10,000 అనుకోండి. ఇక 1,10,000 ఎన్ని వచ్చినవి? ఎన్ని 1,10,000 వచ్చినాయి? 50, 40, 90, 100, 150 చూసి ఆ లిస్టు ఫస్ట్, సెకండ్, థర్డ్ అట్లా టిక్ కొట్టుకుంటూ పోతారు. ఎన్ని 1,10,000 వస్తే కాపు నుంచి అంతమందికి టిక్ కొట్టుతూ వెళ్తారు. వాళ్ళు ఎన్నికైనట్టుగా ప్రకటిస్తారు. దీన్ని దామాషా పద్ధతి అంటారు. భారతదేశంలో ఈ దామాషా పద్ధతి ప్రవేశపెట్టాలని చెప్పి చాలా కాలం నుంచి డిమాండ్ ఉన్నది. దినేష్ గోస్వామి కమిటీ ఈ పద్ధతిని ప్రవేశపెట్టాలని చెప్పి సూచన కూడా చేయడం జరిగింది. ఓకే, ఇకపోతే ఈ మధ్య కాలంలో బాగా విస్తృతంగా ప్రచారం జరుగుతున్నటువంటి పద్ధతి నెగటివ్ ఓటింగ్. నెగటివ్ ఓటింగ్. నెగటివ్ ఓటింగ్ అంటే ఇప్పుడు మనకు ఈవీఎం ఉంటుంది కదా, ఈవీఎంలో మొత్తం 16 బటన్స్ ఉంటాయి, 16 బటన్స్ ఉంటాయి. 1, 2 ప్రతి బటన్ కూడా దానిపైన గుర్తు ఉంటుంది. ముందేమో అభ్యర్థి పేరు ఉంటుంది, అక్కడనేమో గుర్తుంటుంది బటన్. నీకు ఏ బటన్ ఎవరు నచ్చితే దానికి ఓటేస్తావు. అయితే ఇప్పుడు నెగిటివ్ ఓటింగ్ ప్రవేశపెడితే 16వ బటన్ దగ్గర అభ్యర్థి పేరు ఉండదు. ఏమని ఉంటుంది? బటన్ ఏమో మామూలు 16 లాస్ట్ బటన్ ఉంటుంది. ఇటు సైడ్ ఏమని రాసి ఉంటుంది? పైవారు ఎవరు నచ్చలేదని ఉంటుంది. నెగిటివ్ ఓటింగ్ అంటే అది. మరి పైవారు ఎవరు నచ్చలేదు, దీన్ని అసత్యంగా చెప్తాను. పైవారు ఎవరు నచ్చలేదని ఉంటుంది కదా. కాబట్టి ఎవరైనా వెళ్ళి పైవారు ఎవరు నచ్చకపోతే పైవారు ఎవరు నచ్చలేదని 16th బటన్ నువ్వు ప్రెస్ చేసి అంటే నొక్కేవనుకోండి. ఈ 16th బటన్ ప్రెస్ చేసిన వాళ్ళ సంఖ్య, ఇప్పుడు ఆ ఓటర్ నియోజకవర్గం ఉంటుంది కదా, ఆ నియోజకవర్గంలో 1,00,000 మంది 1,50,000 మంది ఉన్నారనుకున్నాం. అంటే 1,50,000 మంది ఓటర్లు ఉన్నారు అనుకోండి. ఈ 1,50,000లో 1,20,000 మంది ఓటు వేసినారు. దాంట్లో అనుకుందాం కష్టపడ్డా, అనుకోవటానికి ఏం లేదు కదా, ఇబ్బంది లేదు కదా. 1,20,000 మంది ఓట్లు వేస్తే దీంట్లో 60,000 ఒక్క ఓటు, అంటే దీంట్లో సగానికంటే ఒక్క ఓటు అని ఎక్కువైనా సరే పైవారు ఎవరు నచ్చలేదని ఓటు వేశారనుకోండి. వేస్తే ఫస్ట్ జరిగేది ఏంటంటే ఆ ఎన్నికను రద్దు చేస్తారు. ఇక్కడ జరుగుతున్న ఎన్నిక ఉంది కదా, దాన్ని రద్దు చేస్తారు.
రెండో విషయం, ఎన్నికల రద్దు అయితే మళ్ళీ ఏం చేయాలి? ఎన్నికలు నిర్వహించేటప్పుడు ఆ పైవారు ఎవరు కూడా మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయకూడదు. మరి నెగిటివ్ ఓటింగ్ ఉన్న ప్రాసెస్. రాజకీయ నాయకులు ఎందుకు దాన్ని ఒప్పుకోవడం లేదు? పాప ఆయన టిఎస్ కృష్ణమూర్తి అంటే ఎన్నికల కమిషనర్ ఉండే, ఆయన సుప్రీంకోర్టులో కౌంటర్ వేసినాడు. సార్ మాకు ఈ దేశంలో ఎన్నికల ఇంత ఇది కాదు. ఎస్వై ఖురేషి మన ఎన్నికల కమిషన్ రిటైర్ అయినారు కదా, ఆ ఖురేషి రిటైర్ అయ్యే ముందు జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఓపెన్ గా చెప్పినాడు, భారతదేశంలో నెగిటివ్ ఓటింగ్ విధానం వచ్చినప్పుడే రాజకీయ వ్యవస్థ బాగుపడుతుంది. ఒకవేళ నాకే అధికారం ఇస్తే నేను 16th బటన్ని డైరెక్ట్ గా ఇన్వాల్వ్ చేస్తాను. ఎందుకంటే ఈ విధానపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎలక్షన్ కమిషన్కి అధికారం లేదు. ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని అనుసరించి చేయాలి. ఈవెన్ ఈవీఎంలను ప్రవేశపెట్టాలంటే కూడా ప్రజాప్రాతినిధ్య చట్టంలో సవరణ చేసి ప్రవేశపెట్టాలి. ఇష్టం వచ్చినట్టు ప్రవేశపెట్టడానికి అవకాశం లేదనమాట. ఇప్పుడు ఈ జనం ఒక్కొక్కసారి వీళ్ళకు కొంచెం పొరుగు జరిగితే రాజకీయ నాయకుల మీద కోపం వచ్చిందండి. వీడు ఎవ్వరిని కూడా ఎన్నికల్లో పోటీ చేయకుండా చూడాలి భయ్, మనం ఏదైనా చేయాలి అనుకోని ఒకవేళ అలాంటి ఆలోచన వచ్చిందనుకోండి, పైవాడు ఎవడు నచ్చలేదని చెప్పి బటన్ నొక్కితే ఇక మరి ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం లేదు కదా. అందుకోసం రాజకీయ నాయకులు జనాన్ని నమ్మొద్దు, ఎప్పుడు కూడా జనాన్ని అట్లా ఉంటేనే తప్ప ఒక్కొక్కసారి వాళ్ళకి స్వేచ్ఛ కల్పిస్తే ఇలాంటి ప్రమాదాలు కూడా వస్తాయన్న ఉద్దేశంతోనే నెగిటివ్ ఓటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడానికి ఇంట్రెస్ట్ చూపడం లేదు. రైట్. దీంట్లో భారతదేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న పద్ధతి సాధారణ పద్ధతిని ఏమంటాం? ఇంగ్లీష్ పోయింది. ఫస్ట్ ది పోస్ట్ సిస్టమ్ గా పేర్కొంటారు. ఏమంటారు? ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ సిస్టమ్ గా లేదా విన్నర్స్ టేక్స్ ఆల్ పద్ధతిగా అనుకుంటాము. రెండవ బ్యాలెట్ పద్ధతి అంటే మొదటి ఎన్నికల్లో ఏ అభ్యర్థి కూడా 50% ఓట్లను పొందలేక పోయినప్పుడు రెండవసారి ఎన్నిక నిర్వహించడాన్ని ఏమంటాం? ఏ పద్ధతి అంటాం? రెండవ బ్యాలెట్. ప్రాక్సీ ఓటింగ్ అనగా దామాషా పద్ధతి అంటే ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఒక రాజకీయ పార్టీ పొందిన ఓట్ల నిష్పత్తిని అనుసరించి సీట్లను కేటాయించడాన్ని ఏమంటాము? దామాషా ఎన్నిక. నెగిటివ్ ఓటింగ్ అనగా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎవరు కూడా నచ్చలేదని చెప్పి తీర్పు చెప్పడాన్ని ఏమంటామో నెగిటివ్ ఓటింగ్ అని చెప్పారు. ఇవి ప్రవేశపెట్టాలనేది కూడా భారతదేశంలో ఒక డిమాండ్ ఉంది. ఇకపోతే దీనికి సంబంధించి ఇంకా చాలా మంది చాలా రకాల డిమాండ్స్ ఉన్నాయి. చాలా రకాల డిమాండ్స్ అంటే ఉదాహరణకి లా కమిషన్ కానీ రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ కానీ వీళ్ళందరూ కూడా కొత్త కొత్త అంశాలు తీసుకొచ్చారు. ఈవెన్ నిన్న మొన్నటి రెండవ పరిపాలనా సంస్కరణ కమిషన్ కూడా కొన్ని మార్పులు తీసుకురావాలని చెప్పి పేర్కొన్నది. ముఖ్యంగా దీంట్లో ఒక అభ్యర్థి 2 నియోజకవర్గాలు ఎందుకు పోటీ చేయాలి? ఒక దగ్గరనే పోటీ చేయాలి. అలాగే ఎన్నికల్లో పోటీ చేసినటువంటి రాజకీయ పార్టీల నాయకులు ఎవరైతే ఉన్నారో, రాజకీయ పార్టీలు అంటే గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థులకు సంబంధించిన ఎన్నికల వ్యయాన్ని ప్రభుత్వమే భరించాలి. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల వ్యయాన్ని ప్రభుత్వమే భరించాలి. మీరందరూ భరించాలంటే నేను వంతు అవి కాదు, పంచేది కాదు. ఏంటిది? నిర్ణీత సంఖ్యలో నువ్వు ప్రచారం చేసుకోవటానికి అవసరమైనటువంటి వాహనాల విషయంలో. రెండు, ఆ వాహనాలను రోజుకు ఎన్ని కిలోమీటర్లు తిరుగుతా ఆ కిలోమీటర్ సంబంధించినటువంటి డీజిల్ కానీ, తర్వాత అభ్యర్థులకు సంబంధించిన పోస్టర్స్, బ్యానర్స్, పోల్ చిట్టీలు ఇలాంటివి ఏవైతున్నాయి ఇవి ప్రభుత్వమే భరిస్తాయి. నువ్వు డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టదు, ఏ రూపంలో కూడా ఖర్చు పెట్టదు. అప్పుడు మాత్రమే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరుగుతాయి. కాబట్టి ఈ అభ్యర్థుల యొక్క ఎన్నికల వ్యయాన్ని ప్రభుత్వమే భరించాలి. ఎక్కడ కూడా ఎన్నికల కోసం చందాలు స్వీకరించరాదు. డొనేషన్స్ ఏవైతున్నాయో రాజకీయ పార్టీలు ఎవరు కూడా కంపెనీల నుండి కానీ, ఫ్యాక్టరీల నుండి కానీ, వ్యక్తుల నుండి కానీ
ఎలాంటి ఎన్నికలకు సంబంధించిన డొనేషన్లు స్వీకరించరాదు. అదేవిధంగా స్మగ్లింగ్, అత్యాచారం, మత సంఘర్షణలు, దోపిడీ, దేశద్రోహం ఇలాంటి అంశాలలో ఎవరైతే హత్య, అత్యాచారం, దోపిడీ, స్మగ్లింగ్, మతపరమైన సంఘర్షణల్లో కేసులు ఎదుర్కొనేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరిని కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కాకుండా చేయాలి. ఇలాంటి చాలా సంస్కరణలని సూచించడం జరిగింది. భారతదేశంలో పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం మొట్టమొదట ప్రవేశపెట్టిన రాష్ట్రం జమ్మూ కాశ్మీర్. మర్చిపోయారండి, 1979లో మొట్టమొదటిసారిగా పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, అలాగే కమిటీలో ఉన్నప్పుడు ఎన్ఎన్ ఓహ్రా కమిటీ ఉంటాయి. దాంట్లో ఓహ్రా కమిటీ దేని గురించి చెప్పిందంటే ఈ ఎన్నికల్లో ఈ ఏమంటాము నేరమయ రాజకీయాలను అరికట్టడం కోసం వచ్చినటువంటిది ఎన్ఎన్ ఓహ్రా కమిటీ. వాళ్ళు చాలా గమ్మగా చెప్తారు. ఎన్ఎన్ ఓహ్రా ఒక క్రిమినల్ నేరస్తుడు రాజకీయ నాయకుడిగా పరిణామం చెందిన దశలో మానవ పాత్ర అని చెప్పినాడు. వానరుడు నరుడుగా మారిన పరిణామ క్రమంలో శ్రమ పాత్ర అంటే ఒక నేరస్తుడు రాజకీయ నాయకుడిగా మారిన పరిణామ క్రమంలో మానవ పాత్ర అంటే మన మనుషుల పాత్ర అని చెప్పినాడు. ఇవి 4 దశలు చెప్తారు, చాలా గమ్మత్తు ఉంది. మొదటి దశలోనట ఈ నేరస్తులు ఎవరైనా రాజకీయ నాయకులకు లింక్ ఉంది అని తెలిస్తే తమ రాజకీయ భవిష్యత్తు మొత్తం కూడా పాడైపోతుంది. కాబట్టి అసలు వాళ్ళతో సంబంధం లేకుండా, వాళ్ళతో అవసరం లేకుండా, సంబంధం లేకుండా ఉండాలనే ప్రయత్నం చేసేవాళ్ళట. ఇది మొదటి దశలో విలువలు, నైతిక విలువలు. రెండవ దశకు వచ్చిన తర్వాత తమ వెనకాల ఈ నేరస్తులు ఇలాంటి వాళ్ళు ఉన్నారు, కొంచెం జాగ్రత్తగా ఉండని చెప్పడానికి వాళ్ళను ఉపయోగించుకున్నారట. అంటే తమ వెనకాల ఉన్నారు, చూసుకోకసారి అని. అంటే ఎన్నికల్లో ఓటర్లను భయభ్రాంతులు చేసేటప్పుడు, లేకపోతే ఎవరైనా మాకు అనుకూలంగా వ్యవహరించకపోతే నీ సంగతి తర్వాత చూస్తాను చెప్పడానికి వెనకాల ఉన్నారు అని చెప్పేవాళ్ళు. ఇది రెండో దశ. మూడో దశకు వచ్చిన తర్వాత రాజకీయ నాయకులు ప్లస్ ఈ నేరస్తులు ఒకరి భుజాల మీద ఒకరు చేతులు వేసుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయిందట. కొంతకాలం అయిన తర్వాత ఈ నేరస్తులు ఏమన్నారంటే వీడితో నాకేమవుతుంది, నాతోని వీడికి అవుతుంది, వీడిని పక్కకు నెట్టేసి వీడే రాజకీయ నాయకుడు అవతారం ఎత్తినాడు. కోటి కథ తెలుసు కదా, వరద వస్తుంది, కోటి తన పిల్లని నెత్తి మీద ఎత్తుకొని ఏదైనా పట్టుకొని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక వరద తీవ్రమైంది, తను కూడా కొట్టుకుపోయే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, నెత్తి మించి దింపేసి దాన్ని కూడా పట్టుకోమని చెప్తుంది. వరద మరింత తీవ్రమైంది, ఇది పట్టుకోలేని పరిస్థితిలో వచ్చింది, ఇది కూడా చనిపోయే పరిస్థితులు వచ్చింది. దాన్ని తొక్కేసి పైకెక్కి నిలబడుతుంది. అంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్సీ కోసం వచ్చేటటువంటి ప్రయత్నం లోపల ఇలాంటి సైకాలజీ ఉంటుంది అని చెప్తున్నాను. రాజకీయ నాయకులకు ఈ నేరస్తులకు మధ్య జరిగింది అదే. ఏంటి అంటే ప్రారంభంలోనేమో అడపా ఎక్కడి నుంచో కొంచెం సహాయం అవసరమైనప్పుడు తీసుకున్నారు, కానీ బయటికి చెప్పవచ్చు. చెప్తే బహుశా వీడు నేరస్తులతో సంబంధం ఉంటుందని చెప్పి అందరు తిట్టుకుంటామేమో, మేము ప్రజలు చులకనైపోతామేమో అని చెప్పి చెప్పుకునే వాళ్ళు కాదట. కొంతకాలం వచ్చిన తర్వాత నియోజకవర్గం లోపల బలంగా మీరు కొంచెం ఎక్కువ మాట్లాడతా మా వెనకాల శక్తులు ఉన్నవి, మీ సంగతి చూస్తారని చెప్పటానికి భయపెట్టడానికి ఉపయోగించేవాళ్ళట. మరి కొంతకాలం తర్వాత ఏమైంది, ఇద్దరు భుజాల మీద చేతులు వేసుకొని నడుచుకుంటూ ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటారు. ఇప్పుడు దశకు వచ్చేసరికి ఏమైపోయింది అంటే ఈ నేరస్తులే ఏ రూపం ఎత్తినారు, రాజకీయ నాయక రూపం ఎత్తేసి
నాయకుల్ని అవసరమైతే పక్కకు తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అందువలన ఈ నేరమయ రాజకీయాలని అరికట్టాల్సినటువంటి అవసరం ఉన్నది అనే మాట వాస్తవం. మీకు అనేక సినిమాల్లో చూసేది కూడా అదే. కాకుంటే ఈ సినిమాలో అక్కడ ఇస్తుందని చెప్తే అర్థమవుతుంది నాకు. నేను నెక్స్ట్ టైం చూసి మళ్ళీ చెప్తాను. కానీ ఇప్పుడైతే చాలా చోట్ల రాజకీయ నాయకులు నేరస్తులే దగ్గర తీస్తారు, వాళ్ళతో ఉంటారు. కొంతకాలం తర్వాత ఈ నేరస్తులు ఏం చేస్తున్నాడు, నాయకులను పక్కకు నెట్టేసి వాళ్ళే ముందుకు వస్తున్నారు. చాలా చోట్ల నాయకులు అలా ఎదిగినటువంటి వాళ్ళు ఉన్నారు దేశ రాజకీయాల్లో. పేర్లు అనవసరంగా చాలా మంది ఉన్నారు, ఒకరిద్దరు కాదు, చాలా మంది ఉన్నారు. రైట్. సో అందువల్ల ఎన్ఎన్ ఓహరా కమిటీ, మీరు ఆ కథని మళ్ళీ ఇది మర్చిపోలేదు, నేరమయ రాజకీయాల గురించి అధ్యయనం చేసినటువంటి కమిటీ ఓహరా కమిటీ. అదేవిధంగా ఈవీఎంలను ఏర్పాటు చేయాలని చెప్పి అంటే విపి సింగ్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి దామాషా ఎన్నికల పద్ధతిని ఏర్పాటు చేయాలని చెప్పింది దినేష్ గోసాల్. ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థుల వ్యయాన్ని ప్రభుత్వమే భరించాలని చెప్పి సూచించిన కమిటీ ఇంద్రజిత్ గుప్తా కమిటీ. నేరమయ రాజకీయాలను అరికట్టడం కోసం సూచనలు చేసినటువంటి కమిటీ ఓహరా కమిటీ. రైట్. భారతదేశ రాజకీయం తీయ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎంత సహజమో ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయ పార్టీలు కూడా వస్తాయి. ప్రపంచంలో రాజకీయ పార్టీ లేనటువంటి దేశం ఏది లేదు. దాదాపు ప్రతి దేశంలో కూడా రాజకీయ పార్టీలు తప్పనిసరిగా ఉంటాయి కూడా. కాకుంటే కొన్ని దేశాల్లో ఏక పార్టీ వ్యవస్థ ఉంది, కొన్ని దేశాల్లో ద్విపార్టీ వ్యవస్థ ఉంది, మరికొన్ని దేశాల్లో బహుళ పార్టీ వ్యవస్థలు ఉన్నాయి. కానీ ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా రాజకీయ పార్టీ వ్యవస్థ అనేది తప్పనిసరిగా ఉంటుంది. అసలు రాజకీయ పార్టీ అంటే ఏమిటి? పార్టీ అనగా ఆ పార్టీ కాదు, పార్టీ రాజకీయ పార్టీ. పార్టీ అనగా సాయంత్రం పార్టీ అది కాదు. రాజకీయ పార్టీ అంటే మీరు చెప్పేదాంట్లో ఒక అంశం ఉంది. పార్టీ అనగా ఒక సముదాయం, కరెక్టే, అంతే. బట్ థింగ్ ఏంటంటే రాజకీయ పార్టీకి ఒక కన్స్ట్రక్టివ్ గా ఓ నిర్వచనం ఉంటుంది. దీనిపైన సరే ఒక్కొక్కరు ఒక నిర్వచనం చెప్పినప్పటికీ ఈ ఎడ్మండ్ బర్గ్ అనేవాడు రాజకీయ పార్టీ గురించి చెప్పేటప్పుడు తామంతా అంగీకరించిన కొన్ని నియమాలను ఆధారం చేసుకొని, కొన్ని నియమాలు లేక సూత్రాలను ఆధారం చేసుకొని జాతీయ ప్రయోజనాలను సాధించటం కోసం కృషి చేసే వ్యక్తుల సముదాయమే రాజకీయ పార్టీ అన్నాడు ఆయన. తామంతా అంగీకరించిన, కొంచెం ఇక్కడ గుర్తుంచుకుని దాంట్లో చాలా అంశాలు ఉంటాయి, అంటే మీరు అవి గుర్తు పెట్టాలి. తామంతా అంగీకరించిన కొన్ని నియమాలు అంటే సూత్రాలు ఆధారం చేసుకొని జాతీయ ప్రయోజనాలను సాధించటం కోసం ఏకమైనటువంటి వ్యక్తుల సముదాయాన్నే రాజకీయ పార్టీ అంటున్నాం. తామంతా అంగీకరించిన కొన్ని నియమాలు సిద్ధాంతాలను ఆధారం చేసుకొని జాతీయ ప్రయోజనాలను సాధించటం కోసం ఏకమైన వ్యక్తుల సముదాయమే రాజకీయ పార్టీ. రెండోది ఆర్ఎన్ మెకైవర్ అనేవాడు ఏమంటాడంటే అసలు రాజకీయ పార్టీ అంటే ఏమిటి? అధికారం కోసం ప్రయత్నం చేస్తారు కాబట్టి తామంతా అంగీకరించిన కొన్ని నియమాలు లేక సిద్ధాంతాలను ఆధారం చేసుకొని రాజ్యాంగ పద్ధతిలో అధికారాన్ని చేపట్టడానికి ప్రయత్నించే వ్యక్తుల సముదాయమే రాజకీయ పార్టీ అన్నాడు. తామంతా అంగీకరించిన కొన్ని నియమాలు లేక సూత్రాలను ఆధారం చేసుకొని
రాజ్యాంగ పద్ధతిలో అధికారాన్ని చేపట్టడం కోసం ప్రయత్నం చేసే వ్యక్తుల సముదాయమే రాజకీయం. ఇందులో గుంపు ఉంటుంది, అంటే పార్టీ అంటే జన సమూహం ఉంటుంది, వాళ్ళకు కొన్ని నియమాలు ఉంటాయి, దాన్ని ఆధారం చేసుకుని ఒక లక్ష్యం కోసం పనిచేస్తారు. దాన్ని రాజకీయ పార్టీ అని చెప్పి లోవెల్ అనేవాడు ఏమన్నాడంటే రాజకీయ పార్టీలు అని అంటే ప్రజా అభిప్రాయ ప్రకటన దళారులు అన్నాడు. ప్రజా అభిప్రాయ ప్రకటన దళారులు అంటే అర్థం ఏంటిది? ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు ప్రజలకు చెప్పటం కానీ, ప్రజల యొక్క అభిప్రాయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవటం కానీ, మధ్యలో ప్రజా అభిప్రాయాన్ని అంటే చెప్పేటటువంటి అభిప్రాయ ప్రకటన దళారులు అని చెప్పి, బ్రోకర్స్ అని చెప్పి వర్ణించినాడు. అలెగ్జాండర్ పోప్ అనేవాడు ఒక ముందు అడుగు వేసి ఏమన్నాడంటే రాజకీయ పార్టీ అంటే కొంతమంది వ్యక్తుల ప్రయోజనాలను సాధించటం కోసం అధిక సంఖ్యాకులైనటువంటి ప్రజలకు పట్టిన పిచ్చియే ఈ రాజకీయ పార్టీ అన్నాడు. అలెగ్జాండర్ పోప్ అనేటటువంటి వ్యక్తి ఏమన్నాడంటే కొంతమంది వ్యక్తుల యొక్క ప్రయోజనాలను సాధించటం కోసం అత్యధిక సంఖ్యాకులైన ప్రజలకు పట్టిన పిచ్చియే ఈ రాజకీయ పార్టీ అని చెప్పి చెప్తున్నాడు. అంటే రాజకీయ పార్టీలు నాయకులు అనేటటువంటి వాళ్ళందరూ కూడా ప్రయోజనాలు పొందేది కొద్దిమంది ఉంటారు, కానీ ఆ పిచ్చి బట్టి పరిగెత్తే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇక్కడ అర్థం ఏం వేరే పెద్దగా తీవ్రంగా ఆలోచించేది ఏం లేదు. సో అలెగ్జాండర్ పోప్ ఇది సరే రాజకీయ పార్టీకి ఒక్కొక్కరు ఒక్కొక్క కోణం నుంచి చెప్పినటువంటి అంశం. ఒకవేళ మిమ్మల్ని భారతదేశంలో పార్టీ రహిత ప్రజాస్వామ్యాన్ని గురించి ప్రతిపాదించిన వ్యక్తి అంటే నేనైతే కాదంటే ఎవరు? జయప్రకాష్ నారాయణ. భారతదేశంలో పార్టీ రహిత ప్రజాస్వామ్యాన్ని ప్రతిపాదించిన వ్యక్తి లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ. ఈ జయప్రకాష్ నారాయణ కాదు, లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ. జయప్రకాష్ నారాయణ. దీన్ని సమర్థించిన వ్యక్తి ఎంఎన్ రాయ్. పార్టీ రహిత ప్రజాస్వామ్యాన్ని సమర్థించిన వ్యక్తి ఎంఎన్ రాయ్. ఎంఎన్ రాయ్ ప్రత్యేకత ఏంటి? రాడికల్ హ్యూమనిజం సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దానికంటే ముఖ్యమైన ఒకటి ఉన్నది, రాజ్యాంగ పరిషత్ అనే భావనను మొట్టమొదట తెలియజేసింది ఎంఎన్ రాయ్. మనం అన్ని మర్చిపోయినాం, రాజ్యాంగాన్ని మర్చిపోయినాం అంటే. రైట్. అయితే ఈ రాజకీయ పార్టీ వ్యవస్థలని ప్రధానంగా 3 రకాలుగా వర్గీకరణ చేస్తాం. ఒకటి ఏక పార్టీ వ్యవస్థ, 2 ద్విపార్టీ వ్యవస్థ, 3 బహుళ పార్టీ వ్యవస్థ. ఇప్పటికి కూడా ఏక పార్టీ వ్యవస్థ అమల్లో ఉన్న దేశాలు ముఖ్యంగా చైనా, క్యూబా, వియత్నాం, ఉత్తర కొరియా, ఈ దేశాల్లో కమ్యూనిస్టు పార్టీ ఏక పార్టీ వ్యవస్థగానే ఉంది. ద్విపార్టీ వ్యవస్థ అంటే ముఖ్యంగా అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా ఇలాంటి దేశాల్లో ఏక పార్టీ వ్యవస్థ ఉన్నది. ఇక బహుళ పార్టీ వ్యవస్థ అంటే ఫ్రాన్స్, ఇటలీ, జపాన్,
అదేవిధంగా ఇక ముఖ్యమైన దేశం ఏంటి? భారతదేశం. ఎందుకంటే భారతదేశంలో ఎవడి కోపం వస్తే వాడు సొంత రాజకీయ పార్టీ పెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి భారతదేశాన్ని కూడా బహుళ పార్టీ వ్యవస్థకు చేసింది. ఓకే, అలాగే మరి మన దేశంలో రాజకీయ పార్టీలని ప్రధానంగా 2 రకాలుగా వర్గీకరిస్తున్నాం. ఒకటి జాతీయ పార్టీలు, 2 ప్రాంతీయ పార్టీలు. ప్రస్తుతం దేశంలో జాతీయ పార్టీలు ఎన్నున్నవి? 6 పార్టీలు. కాగా ప్రాంతీయ పార్టీలు చెప్పలేమా? ప్రాంతీయ పార్టీలు చెప్పలేము. ప్రస్తుతం ఎన్నున్నవి? రిజిస్టర్డ్కు రికగ్నైజ్డ్కి తేడా ఉంటుంది. 47 పార్టీలు ప్రస్తుతం రికగ్నైజ్డ్, నాట్ రిజిస్టర్డ్. రిజిస్టర్డ్కు రికగ్నైజ్డ్కి తేడా ఏంటండి? ఏంటి ఏంటంటే అని చెప్తే ఏం లేదండి. రికగ్నైజ్డ్ అంటే గుర్తింపు పొందినది. రిజిస్టర్డ్ అంటే గుర్తింపు కోసం నమోదు చేసుకున్న వాటిని రిజిస్టర్డ్ అంటారు. మరి రికగ్నైజ్డ్కు రిజిస్టర్డ్కు ఉండేటటువంటి ప్రధానమైన తేడా, రికగ్నైజ్డ్ పార్టీలకు వాటికి ఒకవేళ రికగ్నైజ్డ్ పార్టీ అంటే గుర్తింపు పొందిన పార్టీ జాతీయ పార్టీ అయితేనేమో ఒకే గుర్తుని దేశవ్యాప్తంగా కూడా ఒకే గుర్తుని కేటాయించడం జరుగుతుంది. ఒకవేళ రికగ్నైజ్డ్ గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీ అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకే గుర్తుని కేటాయిస్తారు. మరి రిజిస్టర్డ్ పార్టీ అయితే రిజిస్టర్డ్ పార్టీకి ఎలాంటి గుర్తుని కేటాయించాలనేటటువంటి దానిపైన ఎన్నికల కమిషన్కే ఒక అంటే విచక్షణ అధికారం. రిజిస్టర్డ్ పార్టీ రికగ్నిషన్ రావటానికంటే ముందు రిజిస్ట్రేషన్ చేయాలి. రిజిస్ట్రేషన్ చేసిన పార్టీకి కామన్ సింబల్ ఇవ్వాలన్నా లేకపోతే వేరు సింబల్స్, నియోజకవర్గానికి వేరు సింబల్స్ ఇవ్వాలన్నా అని చెప్పేది మాత్రం ఎన్నికల కమిషన్ యొక్క విచక్షణ అధికారమే. బహుశా మీ అందరికీ ఐడియా ఉందో లేదో, ఈ మధ్య కాలంలో మన రాష్ట్రంలో వైకాపా ఏర్పాటు అయినప్పుడు ఒకే గుర్తు కేటాయిస్తారా, వేరు గుర్తులు కేటాయిస్తారా అనే అంశం పైన పోటీ చేసినటువంటి అభ్యర్థి ఫస్ట్ స్టార్టింగ్లో ఎన్నికల ప్రచారంలో ఉండగానే ఆయనకు ఈ గుర్తు కేటాయించారని చెప్పినారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా కామన్ సింబల్ ఇస్తారా ఇవ్వరా అని చెప్పి చాలా టెన్షన్ పడుతున్న టైంలో ఎన్నికల కమిషన్ కేటాయించడం అంటే రిజిస్టర్డ్ పార్టీకి ఉండేది. ఒకసారి రిజిస్టర్డ్ పార్టీ అయిన తర్వాత దాని కామన్ సింబల్ కేటాయించిన తర్వాత సహజ సిద్ధంగానే ఆ పార్టీ సాధించేటటువంటి ఓట్లు సీట్లను బట్టి దానికి రికగ్నిషన్ ఇవ్వటం జరుగుతుంది. ఓకే, ఇందులో మీకు ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి జాతీయ పార్టీ రికగ్నైజ్డ్ అయిన పార్టీలు ఏమున్నవి అంటే ఏ పార్టీలు? కాంగ్రెస్, బీజేపీ, బిఎస్పి, ఎన్సిపి, సిపిఐ మరియు సిపిఐఎం. ఓకే, అయితే ఒక్కొక్కసారి ఈ పార్టీలకు సంబంధించినటువంటి అధిపతుల గురించి కూడా అడుగుతున్నారు. నేను అది చెప్తాను, కానీ దానికంటే ముందు అసలు జాతీయ పార్టీగా గుర్తింపునివ్వాలంటే కావలసిన అర్హతలేంటి? ఒక రాజకీయ పార్టీకి జాతీయ పార్టీగా గుర్తింపునివ్వాలంటే కావలసినటువంటి అర్హతలేంటివి? ఓకే, ఇందులో ముఖ్యంగా ఏంటమ్మా
ప్రాంతీయ పార్టీగా 4 రాష్ట్రాల్లో గుర్తింపు పొందితే దానికి జాతీయ పార్టీ గుర్తింపు ఇస్తారు. అంతేనా? కరెక్టేనమ్మా, తప్పేం కాదు. నేను ప్రశ్నించగలమంటే చెప్తే తప్పు చెప్తే ఏమన్నా తప్పు అనుకుంటున్నాం ఏంటి? చెప్పాను కదా, తప్పు చెప్పేటోరైనా పర్లేదు, ఒప్పు చెప్పి ఏం చెప్పకుండా అలా సీరియస్ నా వాళ్ళ గురించి భయం. నేను ఎవరి గురించి భయపడను. నన్ను ఎవరన్నా ప్రశ్నలు అడిగినా సంతోషమే. పోనీ మీరు సార్ ఫలానప్పుడు పొరపాటు చెప్పింది సార్ మీరు అని అంటే అట్లా చెప్పినా చాలా వెరీ హ్యాపీ, వాళ్ళు నా శ్రేయోభిలాషులు అనుకుంటాను. అదేవిధంగా తప్పు చెప్పినా ఆన్సర్ చెప్తే స్పందిస్తున్నారు అనుకుంటున్నాను. ఒప్పి చెప్తే వీళ్ళు చాలా బాగా ప్రిపేర్ అవుతున్నట్టు అని ఫీల్ అవుతున్నాయి. ఏం చెప్పకుండా అలా సీరియస్ చూస్తారు, వాళ్ళని చూస్తే భయం అవుతుంది. నెపోలియన్ సందర్భాలు చెప్తారు, 1000 తుపాకులు నా గుండెపై ఎక్కువ పెట్టినప్పుడు కూడా నేను భయపడను, 4 పత్రికలు నా వైపు చూస్తే నేను భయపడతాను అక్కడ. ఎందుకంటే 4 పత్రికలు నా వైపు కన్నెర్ర చేస్తే నేను భయపడతానంట. 1000 తుపాకులు గుండెపై ఎక్కువ పెట్టినా ఏం కాదు, దీనివల్ల ఏం లేదనుకుంటాడట. అలాగే మీరు ఎన్ని వేల 100 ప్రశ్నలు వేసినా వెరీ హ్యాపీగానే సమాధానం చెప్పాల్సి వస్తాం. కానీ అలా ఏమి ఎప్పుడు చూసినా అట్లనే సీరియస్ చూస్తుంటారు. ఓకే, అయితే ఈ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే దీనికి అన్ని అర్హతలు అవసరం లేదు, ఏదన్నా ఒక్కటి ఉంటే చాలు. అవన్నీ కూడా అర్హతలన్నీ కూడా మీరు రాసుకున్నా కూడా అంశాలు ఏంటంటే, ఒకటి ఏంటంటే లోక్సభకు జరిగేటటువంటి ఎన్నికల్లో, మొత్తం దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో 1/6 వంతు ఓట్లను పొందాలి. 1/6 వంతు ఓట్లను పొందిన పార్టీ. అయితే 1/6 వంతు ఓట్లని కనీసం 3 రాష్ట్రాల్లో పొందాలి, ఒక రాష్ట్రంలో కాదు. కనీసం 3 రాష్ట్రాలలో పొందితే దాన్ని జాతీయ పార్టీగా గుర్తింపునిస్తాం. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, 4 రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందేన ఉండాలి, అప్పుడైనా ఇవ్వచ్చు. 3వ అంశం ఏంటంటే మొత్తం లోక్సభ స్థానాలలో 2% సీట్స్, అంటే అర్థం ఏంటిది, కనీసం 11 సీట్లు ఒక్క రాష్ట్రంలో కాదు. ఎన్ని రాష్ట్రాల్లో రావాలి కనీసం? అవి 3 రాష్ట్రాలలో రావాలి. వస్తే అప్పుడు ఇస్తాం. ఎందుకంటే మీకు ఐడియా ఉండాలి, మనం చెప్పుకున్నాం, డిస్కస్ చేసినాం. 1984లో ఇందిరాగాంధీ హత్య తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 34 సీట్లు వచ్చినాయి. దేశవ్యాప్తంగా మనం కొంచెం డిఫరెంట్ ఉంటాం. ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎప్పుడు కూడా కొంచెం సంథింగ్ డిఫరెంట్గా ఉంటారు. ఎందుకని 1977లో ఎన్నికలు జరిగినాయి పార్లమెంట్కి ఎన్నికలు జరిగితే ఇందిరాగాంధీతో సహా కాంగ్రెస్ పార్టీ అత్యంత ఘోరంగా ఓడిపోయింది. 77లో ఇందిరాగాంధీ ఎంపీగా కూడా ఓడిపోయింది. కానీ మన రాష్ట్రంలో 41 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఒకే ఒక్క సీటు, ఒకే ఒక్కటి నీలం సంజయ్ రెడ్డి నంద్యాల నుంచి జనతా పార్టీ తరఫున గెలుపొందినాడు. దేశం మొత్తం మీద కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయిన టైంలో మన రాష్ట్రంలో 1980లో శ్రీమతి ఇందిరాగాంధీ తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. మనం మాత్రం మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని గెలిపించిన 83లో. 84లో బీజేపీకి 2 సీట్లు వచ్చినాయి. ఆ రెండింటిలో ఒకటి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చింది, అది కూడా తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటూ వచ్చింది. మొత్తం దేశవ్యాప్త 403 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తే మన రాష్ట్రంలో 34 సీట్లు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, అంటే తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఎప్పుడు? 84లో. తెలుగుదేశం తిరుగులేని మెజార్టీతోని సీట్లను సంపాది. అప్పుడే 34 సీట్లు అంటే లోక్సభలో ప్రధాన ప్రతిపక్షం అప్పుడు ఎవరు? టీడీపీని. 84 నుంచి 89 దాకా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు పర్వతనేని ఉపేంద్ర. 89లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అర్థమైంది కదా? దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బోఫోర్స్ ఫెయిర్ ఫ్యాక్స్ కుంభకోణాల కేసుల్లో ఎదుర్కొని రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఘోరంగా ఓడిపోతే మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మరిచెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయినా. మనం డిఫరెంట్ అని చెప్పడానికి ఉదాహరణ, ఎప్పుడైనా కూడా కొంచెం డిఫరెంట్గా ఆలోచన చేస్తుంటాం. సో
ఇక్కడ జాతీయ పార్టీగా అంటే ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపునిచ్చేటప్పుడు స్థానాల సంఖ్య అయితే 11, 2%. బట్ ఒక రాష్ట్రంలో కాదు, కనీసం 3 రాష్ట్రాలకు తగ్గకుండా ఈ 11 సీట్లు వచ్చినప్పుడు మాత్రమే దాన్ని జాతీయ పార్టీగా గుర్తింపునిస్తాం. తర్వాత ఇంకొక లక్షణం ఏంటంటే కనీసం 4 రాష్ట్రాలలో 1/4 స్థానాలకు పోటీ చేసి లేదా 25% స్థానాలకు పోటీ చేసి 25% ఓట్లని పొందిన పార్టీని కూడా జాతీయ పార్టీగా గుర్తించవచ్చును. 4 రాష్ట్రాలలో 25% పార్లమెంటు స్థానాలకు పోటీ చేసి 25% ఓట్లను పొందినటువంటి దానిని కూడా జాతీయ పార్టీగా గుర్తింపునిస్తాము. ఇవి జాతీయ పార్టీగా గుర్తింపునివ్వటానికి కావలసినటువంటి అర్హతలు. మరి ప్రాంతీయ పార్టీగా గుర్తింపునివ్వాలంటే మొదటిది సేమ్ వర్తిస్తుంది. ఒక రాష్ట్ర శాసనసభ జరిగిన ఎన్నికల్లో 1/6 ఓట్లను పొందినటువంటి పార్టీని ఆ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీగా గుర్తింపునిస్తారు. నెంబర్ 1. నెంబర్ 2, ప్రతి 25 లోక్సభ స్థానాలకు ఒక లోక్సభ స్థానాన్ని గెలుపొందిన దానిని కూడా ప్రాంతీయ పార్టీగానే గుర్తింపునిస్తారు. ప్రతి 25 లోక్సభ స్థానాలకు ఒక సీటును గెలుపొందినటువంటి పార్టీ. 2. 3 శాసనసభ స్థానాలను కానీ 3% ఓట్లను కానీ పొందినటువంటి రాజకీయ పార్టీ. 3% ఓట్లను కానీ 3 సీట్లను కానీ పొందినటువంటిది రాజకీయ పార్టీ. దాన్ని కూడా మనం ప్రాంతీయ పార్టీగానే గుర్తింపు. లేదా 2% ఓట్లు 2 సీట్లు 2 కలిసి అక్కడనేమో ఏదైనా ఒకటి, ఇక్కడనేమో 2% ఓట్లు 2 సీట్లు గెలుపొందినటువంటి రాజకీయ పార్టీని కూడా ప్రాంతీయ పార్టీగానే గుర్తింపునిస్తారు. అదేవిధంగా ఒక రాష్ట్రం నుంచి లోక్సభ సభ్యులను ఎన్నుకునేటప్పుడు మొత్తం స్థానాలలో 1/4 స్థానాలకు పోటీ చేసి అంటే 25% స్థానాలకు పోటీ చేసి ఆ పోటీ చేసిన స్థానాల మొత్తంలో కూడా 1/4 ఓట్లను పొందినటువంటి పార్టీని కూడా ప్రాంతీయ పార్టీగా గుర్తింపునివ్వటం జరుగుతుంది. సో ఈ ప్రాంతీయ పార్టీగా గుర్తింపునివ్వాలన్నా జాతీయ పార్టీగా గుర్తింపునివ్వాలన్నా కావలసినటువంటి అర్హతలు. మరి ఎవరు గుర్తింపునిస్తారు? ఎన్నికల కమిషనే ఒక రాజకీయ పార్టీకి గుర్తింపునివ్వడం జరుగుతుంది. ఓకే. సో మన దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ఎలాంటి స్థాయి కలిగినవి? రాజ్యాంగబద్ధత, చట్టబద్ధత, కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా సాధారణ స్థాయిని కలిగింది. భారతదేశంలోని రాజకీయ పార్టీలు రాజ్యాంగబద్ధమైన పార్టీలా, చట్టబద్ధమైన పార్టీలా, కార్యనిర్వాహక శాఖ ఉత్తర్వుల ద్వారా ఏర్పడిన పార్టీలా, లేక సాధారణ స్థాయి సంస్థ? ఏంటి? సాధారణ స్థాయి సంస్థలు కావు. చట్టబద్ధమైన పార్టీలు ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని అనుసరించి రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్ గుర్తింపునివ్వటం జరుగుతుంది. ఇప్పుడు మీరు రాసినారు కదా, ఇప్పుడు మనం డిస్కస్ చేసినాం కదా, ఇవన్నీ ఎక్కడున్నవి? ప్రజా ప్రాతినిధ్య చట్టంలో ఉన్నాయి. మన చట్టంలో పేర్కొన్న సూత్రాలను ఆధారం చేసుకుని గుర్తింపునిస్తే దాన్ని ఏ పార్టీ అంటారంటే చట్టబద్ధమైన పార్టీ అంటారు. ఇప్పుడు మనం చెప్పుకున్న అర్హతలు అనర్హతలన్నీ కూడా ఎక్కడున్నవి? ప్రజా ప్రాతినిధ్య చట్టంలో. దాన్ని అనుసరించి గుర్తింపునిచ్చినప్పుడు పార్టీలన్నీ కూడా ఏ పార్టీలు అవుతాయి? ఏ పార్టీలు అయితే చట్టబద్ధమైన పార్టీలు అవుతాయి. ఓకే, రైట్. నెక్స్ట్, ఈ జాతీయ పార్టీలకు సంబంధించి కొద్దిగా మీరు అంటే దాదాపుగా నేను ఏమంటాం మన మామూలు భాషలో చెప్పాలంటే కీడించి మేలెంచాలన్న ఉద్దేశంతో ఇంతకుముందు మీరు ఆపించలేదు ఎప్పుడు కూడా. ఈ మధ్య కాలంలోనే ఆ పార్టీలు వాటికి సంబంధించిన వాటి గురించి చెప్తున్నాను. అడిగేవాడికి ఏదైనా చెప్పేవాడు లోకో కాబట్టి వీళ్ళంతవరకు రాజకీయ పార్టీ అనే అంశం పైన ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి మనం కొద్దిగా జాగ్రత్త అయినా ఉండాలన్న ఉద్దేశంతో చెప్పబడినాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జాతీయ పార్టీలు ఏవైతున్నాయో వీటిని స్థాపించిన వాళ్ళు ప్లస్ స్థాపించబడిన సంవత్సరాలు, ప్రస్తుతం దాని యొక్క అధిపతులు, వాటి యొక్క గుర్తులు, ఇవి గుర్తుంచుకోవాలి.
ఓకే, భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించబడింది 1885లో. దీన్ని స్థాపించిన వ్యక్తి ఏఓబి, ప్రస్తుత అధ్యక్షురాలు సోనియా గాంధీ. దీని యొక్క గుర్తు హస్తం, సేమ్ అవే. తర్వాత బీజేపీ స్థాపించబడింది 1980లో స్థాపించబడిన వ్యక్తులు వాజ్పేయి, ఎల్కే అద్వానీ, వీళ్ళే స్థాపించినారు. యాక్చువల్గా దీనికి మీరు వీలుంటే కింద ఒక అంశం రాసుకోండి. అక్కడ బీజేపీ యాక్చువల్గా ఫస్ట్ స్టార్టింగ్లో బీజేఎస్, భారతీయ జనసంఘ్. ఈ భారతీయ జనసంఘకు భారత రాజకీయాల్లో కొంచెం ప్రాధాన్యత ఉంది. ఈ భారతీయ జనసంఘ్ 1950లో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన, అది ఇంపార్టెంట్. భారతీయ జనసంఘ్ పార్టీని 1950లో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించడం జరిగింది. అయితే ఏం రాసినారా రాయకండి. ఈ భారతీయ జనసంఘ్ ఏమైందంటే 1975లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి భారతదేశంలో ప్రతిపక్ష నాయకులు ఎవరు దొరికితే వాళ్ళని తీసుకుపోయి జైలు వేసింది ఇందిరాగాంధీ. ఆయన ఎవరు లేదు, అందరిని తీసుకుపోయి జైలు వేసింది. అప్పుడు భారతదేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలకు కొంచెం చురుకు ముట్టింది. ఆ టైంలో గాంధీ యొక్క ప్రధాన అనుచరుడైనటువంటి జయప్రకాష్ నారాయణ ఏం చేసినాడంటే, కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో ఉన్న కాంగ్రెస్ అంటే సిండికేట్ కాంగ్రెస్, జగ్జీవన్ రామ్ నేతృత్వంలో వచ్చినటువంటి కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ, తర్వాత భారతీయ క్రాంతి దళ్ అని చెప్పి ఈ చరణ్ సింగ్, ఉత్తరప్రదేశ్ రాజకీయాలని చరణ్ సింగ్ దాదాపు ఒక 2-3 దశాబ్దాల పాటు శాసించండి. ఒక నమ్మకం ఏంటంటే, అందరికీ ఉండే నమ్మకం ఏంటంటే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో అంటే పట్టుగలిగినటువంటి వ్యక్తి అయినా సరే భవిష్యత్తులో ఏనాడైనా ఒక నాటికి భారతదేశ ప్రధానమంత్రి అవుతాడని చెప్పేది ఒక అంటే ఆనవాయితీ అనమాట. ఇంకా అది ఇవాళ మరి మాయావతి ఒక రాష్ట్రంలోనే ఉండి భారత రాజకీయాల్లో ఒక ప్రముఖ వ్యక్తిగా వెలుగొందటానికి కానీ, లేక ములాయం సింగ్ యాదవ్ ఇవాళ సెంటర్ పాయింట్ కావటానికి కారణం కానివ్వండి, అదే కారణం. పోనీ బీజేపీ ఒకనాడు అధికారంలోకి వచ్చిందన్నా కూడా మొత్తం ఈ ఉత్తరప్రదేశ్ స్థానాల్లో 55 స్థానాలను గెలుపొందినప్పుడే ఉత్తరప్రదేశ్లో 55 స్థానాలు ఎంపీ సీట్లు వచ్చినప్పుడే బీజేపీ అధికారంలోకి వచ్చింది. అక్కడ ఎప్పుడైతే ప్రాధాన్యతను కోల్పోయిందో బీజేపీ అధికారాన్ని కోల్పోయింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో అనేక రాజకీయ పార్టీల చుట్టూ తిరిగి మాకు మద్దతు ఇవ్వండి, మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పడానికి కారణం కూడా ఉత్తరప్రదేశ్, బీహార్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యతను కోల్పోవటం. ఒకనాడు తిరుగు లేకుండా శాసించినటువంటి ప్రధానమైన రాష్ట్రాలైన బీహారు, అదేవిధంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తన ప్రాధాన్యతను కోల్పోవటమే కారణం అంట. అయితే ఈ ఉత్తరప్రదేశ్ లో కీలకమైనటువంటి భూమిక ఎవరు పోషిస్తారో వాళ్ళు భారత రాజకీయాల్లో కూడా ప్రధాన పాత్ర పోషిస్తారు. ఓకే, ఈ ఉత్తరప్రదేశ్లో అప్పటికి ముఖ్యమంత్రిగా పనిచేసి కాంగ్రెస్కు వ్యతిరేక కూటమికి నాయకుడిగా ఉన్నటువంటి చరణ్ సింగ్తో కూడుకున్న భారతీయ క్రాంతి దళ్ పార్టీ, అలాగే రామ్ మనోహర్ లోహియా నేతృత్వంలో సోషలిస్టు పార్టీ అనేది ఉండేది. అది స్థాపించింది వాళ్ళే, సోషలిస్టులు అనేవాళ్ళు. జార్జ్ ఫెర్నాండెస్, లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ వీళ్ళంతా కూడా ఆ సోషలిస్టు సంస్థల నుంచి వచ్చినటువంటి వాళ్ళే. సో వీళ్ళంతా కూడా కర్పూరి ఠాకూర్ అని అప్పట్లో చాలా రవి రాయ్ లాంటి వాళ్ళు ఉండేవారు, మధు దండవతే సోషలిస్టులు. వీళ్ళందరినీ కలిపి జయప్రకాష్ నారాయణ ఒక తాటిపైకి తీసుకొచ్చి ఒక జనతా పార్టీని ఏర్పాటు చేసి ఎన్నికల్లో పోటీ చేస్తే 77లో ఈ జయప్రకాష్ నారాయణ చేసినటువంటి ఈ ప్రయోగం సక్సెస్ అయ్యి జనతా పార్టీ మంచి తిరుగులేని మెజార్టీతోని అధికారంలోకి వచ్చింది. ఎప్పుడు 1977లో. అయితే జనతా పార్టీ మేధావుల పార్టీ. భారతదేశంలో ఎవరైనా కలిసి ఉంటారు కానీ మేధావులు కలిసి ఉంటారు ఎప్పటికి కూడా.
కాబట్టి వీళ్ళు మేధావులతో కూడుకున్నటువంటి పార్టీ కాబట్టి తొందర కలిసి ఉండదని చెప్పినాను. 2.5 సంవత్సరాలకే ఇద్దరు ప్రధానమంత్రులు మారినారు, ఒకరి మీద ఒకరు ఆరోపణ చేసుకున్నారు. భారతీయుల మీద చాలా జోక్ చేస్తుంటారు. అప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి మేధావులు 10 మందిని కూర్చోబెట్టి మీరంతా ఈ అంశం పైన ఒక అభిప్రాయానికి రండి అని చెప్తే కొంత టైం తర్వాత అడిగితే 11 అభిప్రాయాలు వచ్చినాయి. ఎవరికి అర్థం కాదు 11 ఎందుకు వస్తాయి అంటే ఒకడు 2 అభిప్రాయాలు చెప్పింది. ఇక మన వాళ్ళు అట్లా అందుకోసం మన మేధావులు కలిసి ఉండడం. అందువలన వాస్తవం కూడా తెలుసా, జనతా పార్టీలో ఉండేటటువంటి ప్రతి నాయకుడు కూడా ఈ దేశానికి ప్రధానమంత్రి కావాల్సిన వ్యక్తులే. చాలా మంది అయినారు కొంతమంది, కానీ ప్రతి వ్యక్తి కూడా ప్రధానమంత్రి కావలసినంత స్థాయి ఉన్నటువంటి వాళ్ళు. కానీ వీళ్ళు కలిసి ఉండరని చెప్పినాం కాబట్టి ఎవరి దారి వాళ్ళే ఉంటారు. సో 80కి వచ్చేసరికి ఈ జనతా పార్టీ పతనం అయిపోయిన తర్వాత, అంటే పతనంగా అంటే పూర్తి స్థాయిలో కాలేదు, ఆ టైంలో జనతా పార్టీ నుంచి చీలిపోయి మళ్ళీ బీజేపీగా ఏర్పడేది. యాక్చువల్గా వీళ్ళు ఏ పార్టీ ఫస్ట్ భారతీయ జనసంఘ్, 77లో ఏ పార్టీలో కలిసినారు, జనతా పార్టీలో. 80లో చీలిపోయి మళ్ళీ బీజేఎస్ హ్యాస్ బికమ్ బీజేపీ ఇన్ 1980. ఓకే, తర్వాత బిఎస్పీ, దీనికి ప్రధాన నాయకుడు సాంశీరామ్ 1985లో ఈ పార్టీని స్థాపించడం జరిగింది. ప్రస్తుతం దీనికి అధిపతిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు, మాయావతి. నెక్స్ట్ ఈ పార్టీ యొక్క గుర్తు ఏంటిది, ఏనుగు. నెక్స్ట్ ఎన్సిపి, వీళ్ళు ముఖ్యంగా శరద్ పవార్ ప్లస్ పిఎస్ సంగ్మా, తారిక్ అన్వర్ లాంటి వాళ్ళు కొంతమంది ఈ సోనియా గాంధీకి వ్యతిరేకంగా బయటకు వచ్చినారు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే భారత రాజకీయాలను విదేశీ వనిత ఎలా శాసిస్తుంది, ఒకవేళ ఈమె నెక్స్ట్ భారతదేశానికి ప్రధానమంత్రి అవుతుందేమోనన్న ఉద్దేశంతో మనలో ఎవరో ఒకరు కావాలి తప్ప సోనియా గాంధీని ప్రధానమంత్రి చెయ్యొద్దు అన్న ఉద్దేశంతో వీళ్ళంతా కూడా బయటకు వచ్చి 1998లో ఈ పార్టీని స్థాపించడం జరిగింది. ఏ పార్టీని, ఎన్సిపి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని స్థాపించినారు. దీని యొక్క గుర్తు గోడ గడియారం, పైన వాల్ క్లాక్ ఉంటుంది కదా, అది దీని యొక్క గుర్తు. రైట్. తర్వాత రాజకీయ పార్టీ సిపిఐ. సిపిఐని యాక్చువల్గా 1925లో ఎంఎన్ రాయ్ మరియు అమీర్ హైదర్ ఖాన్, ఎస్పిఐ డాంగే వీళ్ళు స్థాపించిన సిపిఐ పార్టీని. సిపిఐ అనేటటువంటి సంస్థను స్థాపించినటువంటి వాళ్ళు వీళ్ళు. అయితే ప్రస్తుతం ఈ పార్టీ యొక్క ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న వ్యక్తి సురవరం సుధాకర్ రెడ్డి, మన రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి దీనికి జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. తర్వాత దీని యొక్క గుర్తు కంకి కొడవలి, ఎన్నికల గుర్తు కంకి కొడవలి. రైట్. నెక్స్ట్ పార్టీ సిపిఐఎం. 1964లో సిపిఐ పార్టీ నుంచి చీలిపోయి సిపిఐఎంగా స్థాపించినటువంటి వాళ్ళు. దీని ప్రధాన వ్యవస్థాపకులు ఈఎంఎస్ నంబూద్రిపాల్, ఉత్తరపల్లి సుందరయ్య, జ్యోతిబాస్. వీళ్ళు సిపిఐఎం స్థాపించడంలో కీలక పాత్ర పోషించినారు. దీని యొక్క గుర్తు సుత్తి కొడవలి నక్షత్రం. ప్రస్తుతం దీని యొక్క ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్. ఓకే, ఇవి జాతీయ పార్టీలకు సంబంధించినవి. అడిగేవాడికి ఏదైనా ప్రశ్నే కాబట్టి మీరు ఒక నిమిషం ఆగండి. ఇక మీరు అయిపోయింది, ఆహా ఓకే ఇదే కదా. చేయాల్సింది ఏంటంటే అప్పుడప్పుడు ఈ పార్టీలకు సంబంధించినటువంటి స్థానాల గురించో, ఎక్కడ కీలక పాత్ర పోషిస్తుందనో ఇలాంటివి అడిగే అవకాశం ఉంటుంది. వాటిని కూడా మీరు లింక్ చేసుకొని చదివేటట్టుగా ఉండాలి. మీకు స్టార్టింగ్లో నేను ప్రాంతీయ మండలాలు చెప్పేటప్పుడు భారతదేశ పటం వేసి చెప్పినాను. ఇట్లా ఉంటుంది గుర్తుందా? ఆ ప్రాంతీయ మండలాలకు సంబంధించి ముఖ్యమంత్రులు, గవర్నర్లు, రాజకీయ పార్టీలు, ప్రధానమంత్రి, మంత్రులు ఇవన్నీ కూడా ఇందులో ప్రశ్న వస్తుందా, అందులో ప్రశ్న వస్తుందా అనేటటువంటి అంశం కాదు. మనం సీరియస్గా ప్రిపేర్ అయ్యేటటువంటి ప్రతి వ్యక్తి కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆ లింకులు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే, ఇకపోతే దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు, దేశంలో ఉండేటటువంటి ప్రాంతీయ పార్టీలకు మీరు లింక్ చేసుకోవాల్సింది ఏంటంటే అన్ని ప్రాంతీయ పార్టీల గురించి 47 ప్రాంతీయ పార్టీల గురించి మీకు సమాచారం అవసరం ఏం లేదు. మీరు చదవాల్సింది కూడా లేదు. ఎవరన్నా అడిగితే
సంఖ్య ఇంత ఉందని చెప్పడానికి మాత్రమే తోడ్పడుతుంది. కాకుంటే కొన్ని ప్రాంతీయ పార్టీల గురించి మాత్రం మీకు ఖచ్చితంగా ఐడియా ఉండాలి, ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకని ఆ పార్టీ ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని అడగొచ్చు, లేక ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ప్రధాన పార్టీగా ఉందని చెప్పొచ్చు, లేదా ఒక ముఖ్యమంత్రి పేరిచ్చి వీరు స్థాపించిన పార్టీ వీరు ఏ పార్టీకి చెందిన వారని కూడా అడగొచ్చు. వీరు ఏ పార్టీకి చెందిన వారని కూడా అడిగే అవకాశం ఉంటుంది. అందువల్ల కీలకమైనటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ కీలకమైనటువంటి రాష్ట్రాల గురించి మీకు స్పష్టమైన అవగాహన ఉండాలి. ఒకటి కాశ్మీర్, ఫరూక్ అబ్దుల్లా. ఇక్కడ ఉన్న పార్టీ పేరు, ఇప్పుడు నేను మీకు ఫరూక్ అబ్దుల్లా ఉన్నాను అనుకోండి, వాడు ప్రశ్న ఏమని ఇచ్చినాడంటే కాశ్మీర్ ముఖ్యమంత్రి అయినటువంటి ఫరూక్ అబ్దుల్లా ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి అని ఇచ్చినాడు. నీకు ఆ పార్టీ గురించి అయితే నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి చెందిన వ్యక్తి అని ఉండాలి. అదే కాశ్మీర్లో చాలా కాలం నుంచి లడక్, జమ్మూ అనే సిటీతోని ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని చెప్పి చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి ఉన్నాడు, ప్రొఫెసర్ భీమ్ సింగ్ అనేటటువంటి ఆయన. పాంథర్స్ పార్టీని స్థాపించి ప్రొఫెసర్ భీమ్ సింగ్ అనేటటువంటి ఆయన పాంథర్స్ పార్టీని స్థాపించినాడు. ఇది ప్రత్యేకమైన లడక్ ప్రాంతానికి, జమ్మూ ప్రాంతానికి ప్రత్యేకమైన రాష్ట్ర ప్రతిపత్తిని కల్పించాలనే డిమాండ్తో ఉన్నాడు. దాని తర్వాత మనకు ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏ పార్టీ? సమాజ్వాదీ పార్టీ. దీని అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్, ముఖ్యమంత్రి అంటే అఖిలేష్ యాదవ్. ఆ తర్వాత పంజాబ్ రాష్ట్రంలో ఏ పార్టీ? శిరోమణి అకాలీ దళ్. దీని వ్యవస్థాపకుడు ఎవరు? సంత్ ఫతే సింగ్. అయితే ప్రస్తుతం ఫతే సింగ్ గురించి అడగకపోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం దీని యొక్క అధిపతి ఎవరు? ప్రకాష్ సింగ్ బాదల్, ముఖ్యమంత్రి ఆయనే, అధిపతి కూడా ఆయన. ఆ తర్వాత మహారాష్ట్రకు వస్తే మహారాష్ట్రలో ఉండేటటువంటి ప్రాంతీయ పార్టీ శివసేన. మహారాష్ట్ర నవనిర్మాణ్ మంచి ఉన్నప్పటికీ కూడా మహారాష్ట్రలో శివసేన యొక్క అధిపతి ప్రస్తుతం ఉద్ధవ్ ఠాకరే. ఎవరు? ఉద్ధవ్ ఠాకరే. ఒకవేళ మహారాష్ట్ర నవనిర్మాణ్ మంచ్ అనే సంస్థ పేరు మీకు జనరల్ స్టడీస్ లో వచ్చిన పేపర్లు వచ్చినా కూడా రాజ్ ఠాకరే. మహారాష్ట్ర నవనిర్మాణ్ మంచ్ అని అంటే మాత్రం ఏంటిది? రాజ్ ఠాకరే. శివసేన అంటే మాత్రం ఎవరు? ఉద్ధవ్ ఠాకరే. తర్వాత కర్ణాటక రాష్ట్రంలో ఒక ప్రధానమైనటువంటి పార్టీ ఉంది, అది జనతాదళ్ సెక్యులర్. దీనికి అధినేత జాతీయ స్థాయి అని ఉన్నప్పటికీ కూడా ఇది ఎక్కడే ఎక్కువగా ఉంటుంది. దీని అధినేత దేవేగౌడ. ఓకే, నెక్స్ట్ కేరళ రాష్ట్రంలో పార్టీల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక 3-4 సీట్లు వచ్చిన, 2 సీట్లు వచ్చిన కేరళ కాంగ్రెస్ మనీ గ్రూప్, కేరళ కాంగ్రెస్ బాలకృష్ణ పిల్లే గ్రూప్, కేరళ కాంగ్రెస్ జోసఫ్ గ్రూప్, ఇట్లా చాలా గ్రూపులు ఉన్నాయి అక్కడ. ఏది? కేరళ కాంగ్రెస్. అలాగే ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఉంది, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ IUML ఉంది, సులేమాన్ సిద్దిక్ సేట్ అనేటటువంటి ఆయన ఉన్నాడు. ఇవన్నీ భిన్నమైన, వాటి గురించి పెద్దగా అవసరం లేదు. ఓకే, పోతే నెక్స్ట్ తమిళనాడు. మీరు తమిళనాడు ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో ఏర్పడిన మొట్టమొదటి ప్రాంతీయ పార్టీ ఏదని అడిగే అవకాశం కూడా ఉంటుంది. ఏ పార్టీ? DMK. మొట్టమొదటి ఏర్పడినటువంటి ప్రాంతీయ పార్టీ, భారతదేశంలో మొదటి ప్రాంతీయ పార్టీ. ఒకవేళ భారతదేశంలో మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం అంటే కేంద్రంలో, రాష్ట్రంలోనే మొట్టమొదటి కాంగ్రెసేతర రాష్ట్ర ప్రభుత్వం TDP. 1957లో కేరళ రాష్ట్రంలో EMS నంబూదిరిపాదు ప్రభుత్వంలో ఏర్పడిన కమ్యూనిస్టు ప్రభుత్వమే మొట్టమొదటి కాంగ్రెసేతర రాష్ట్ర ప్రభుత్వం. అది ఐడియా ఉండాలి, గుర్తుండాలి, రాసుకుంటే చాలా సంతోషం. భారతదేశంలో మొట్టమొదటి
కాంగ్రెసేతర రాష్ట్ర ప్రభుత్వం (1957) కేరళ రాష్ట్రంలో ఏర్పడిన ఈఎంఎస్ నంబూతిరిపాల్ ప్రభుత్వం, ఎర్నాకుళం మాణెక్కం శంకరం నంబూతిరిపాల్. అవసరం లేదు కాబట్టి అక్కడ చెప్పేసి ఎర్నాకుళం మాణెక్కం శంకరం నంబూతిరిపాల్, యాక్చువల్గా ఆయన పేరు కానీ ఈఎంఎస్ నంబూతిరిపాల్. ఓకే, నెక్స్ట్ తర్వాత అక్కడ ప్రస్తుత అధికారంలో ఉన్న పార్టీ ఏ రాష్ట్రంలో? తమిళనాడులో డిఎంకే మొత్తం ఎవరు అధికారంలో ఉంది? డిఎంకే వ్యవస్థాపకుడు ఎంజి రామచంద్రన్. డిఎంకే వ్యవస్థాపకుడు సిఎన్ అన్నాదురై. డిఎంకే వ్యవస్థాపకుడు సిఎన్ అన్నాదురై. అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజి రామచంద్రన్. సింపుల్ చెప్పాలనా? కరుణానిధి మంచి స్క్రిప్ట్ రచయిత, చాలా గొప్ప రచయిత. సినిమాలకు స్టోరీస్ ఇవన్నీ అక్కడి నుంచి. సిఎన్ అన్నాదురై ద గ్రేట్ డైరెక్టర్, గొప్ప నటుడు ఎంజి రామచంద్రన్. ఈ ముగ్గురు కలిస్తేనే డిఎంకే పార్టీ అనేటటువంటిది ఏర్పడి తమిళనాడులో జాతీయ పార్టీలకు స్థానం లేకుండా చేసినారు. తమిళనాడులో ఇక జాతీయ పార్టీలు మళ్ళీ బతికి బట్టగడతాయనే నమ్మకం ఎవరికి లేదు ఇప్పటికి కూడా. రావు కూడా వీటి దగ్గర కూడా రానివారు కూడా. ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ అభిమానం ఎక్కువ ఉంటుంది. దానికి తోడు సినిమా సంబంధించినటువంటివి ఉంటాయి కాబట్టి అక్కడ మామూలు వాళ్ళు పార్టీలు పెడితే ఎవరు నెగ్గుక రాలేదు. దానికి ఖచ్చితంగా సినిమా టచ్ ఉండాలి. నాయకులన్నా నటులన్నా నటీమణులన్నా ఉండాలి వాళ్ళకి ఆ పార్టీలు రావాలి. అర్థమైనా? ఎవరైనా కూడా. జయలలిత ఒక దశలో జీకే మూపనారని కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉండేవాడు. ఆయన పెద్ద భూస్వామి, మామూలు ఒక 600 ఎకరాల భూమి కలిగినటువంటి భూస్వామి. వాళ్ళ ఇళ్లలో ఫంక్షన్లు జరిగితే జయలలితకు ఒక 20,000 30,000 ఇచ్చి ఆమె చేత డ్యాన్స్ ప్రోగ్రామ్స్ వాళ్ళ ఇళ్లలో పెట్టించుకున్న సందర్భాలు ఉన్నాయి. అయినా కూడా ఇవాళ తమిళనాడు రాజకీయాలను శాసించేటటువంటి స్థాయికి ఎదిగింది. దీనికి కారణం ఏంటంటే ఆమెకు గ్లామర్ ఉండటం అనే దానికంటే కూడా తమిళనాడులో ఉన్నటువంటి ఈ ప్రాంతీయ పార్టీల యొక్క బేస్ అలాంటిదంటే నువ్వేం చేయలేవు కూడా. ఇలా కరుణానిధి ఉండొచ్చు, రేపు ఇంకో నిధి ఉండొచ్చు, ఎవరున్నా కూడా ఆ పార్టీ అలా నడుస్తానండి ఇక జాతీయ పార్టీలో. ఓకే, సో ఇదంతటికి కారణం ఏంటంటే అసలు ఫౌండరు ఈవి రామస్వామి నాయకర్ పెరియార్ అనేటటువంటి ఆయన నేతృత్వంలో ఏర్పడిన ద్రవిడ ఉద్యమం యాక్చువల్గా దీనికి ప్రధాన కారణం. ఈవి రామస్వామి నాయకర్ పెరియార్ అనేటటువంటి ఆయన. ఏం రాయొద్దు మీరు, వింటే చాలు. ఏదో సందర్భం వచ్చింది చెప్తున్నాం కానీ. ఓకే, తర్వాత ఈ రెండు ఇంపార్టెంట్ అయిన పార్టీలు ఈ మధ్య కాలంలో ముఖ్యంగా పట్టాల్ ముక్కాల్ కచ్చి పిఎంకే డాక్టర్ అంజుమని రామదాస్ ఎవరు కేంద్ర మంత్రిగా పనిచేశాడు. అక్కడ డాక్టర్ రామదాస్ అనేటటువంటి ఆయన పార్టీ స్థాపించినారు. ఇది ముఖ్యంగా 1 year అంటే దళితులకు సంబంధించినటువంటి పార్టీకి ఏర్పాటు చేసి ఎప్పుడు కూడా ఒక 5-6 పార్లమెంట్ సీట్లు గెలుస్తుంది. తర్వాత ఎండిఎంకే మరువలచ్చి ద్రావిడ మున్నట్ర కథగం, మన రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఆయన. వైగోపాలస్వామి విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. వాళ్ళ పూర్వీకులు మొత్తం కూడా విజయనగరమే. ఆయన అక్కడికి వెళ్ళి తమిళియన్స్ అంటే ఇక ఆ సంతతి ఇదంతా కూడా అప్పుడు మద్రాసు రాష్ట్రం కలిసి ఉండటం, కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అక్కడ స్థిరపడ్డటువంటి వాళ్ళే. ఓకే,
ఇకపోతే మన రాష్ట్రం గురించి నేను మీకేం చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా, అన్ని పార్టీలు మీకు తెలుసు కాబట్టి మీరే నాకు చెప్పగలరు కాబట్టి. నెక్స్ట్ ఒరిస్సా రాష్ట్రంలో బీజు జనతాదళ్ నవీన్ పట్నాయక్, బీజు జనతాదళ్ నవీన్ పట్నాయక్. తర్వాత పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దీది అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ అని పేరు పెట్టిన ఆమె అంటే మమతా బెనర్జీ. ఆ తర్వాత జార్ఖండ్ రాష్ట్రానికి వెళ్ళినప్పుడు శిబు సోరెన్, జార్ఖండ్ ముక్తి మోర్చాకి సంబంధించినటువంటి వాళ్ళు. ఇకపోతే బీహార్లో ఎవరు రెండు ఇంపార్టెంట్ అయిన పార్టీలు, ఒకటి లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ, అదేవిధంగా ఈ నితీష్ కుమార్ అంటే నితీష్ కుమార్ కాదు దానికి ఇప్పుడు అధిపతి శరద్ యాదవ్, జనతాదళ్ యునైటెడ్, జనతాదళ్ యునైటెడ్. ఇక అస్సాంలో అస్సాం గణ పరిషత్ బృందావన్ గోస్వామి అనేటటువంటి ఆయన ఇప్పుడు దానికి అధిపతిగా ఉన్నాడు. ఇవి భారత రాజకీయాలలో కీలక పాత్ర పోషించేటటువంటి ప్రాంతీయ పార్టీలు. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే వివిధ రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు వాళ్ళ పార్టీల గురించి ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ రాష్ట్రాలకే పరిమితం కావట్లేదు, వాళ్ళు జాతీయ రాజకీయాలను కూడా శాసిస్తున్నారు కాబట్టి, జాతీయ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు కాబట్టి మనం వాళ్ళ గురించి తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, నెక్స్ట్ బ్రేక్ ఇవాళ రైట్.